నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ రాజేష్ గారికి, డైరెక్టర్ నాని గారికి ముందుగా థాంక్స్ చెప్తాను. బేసిక్‌గా హీరో స్ట్రగుల్ అవుతుంటే చూసేవాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో హీరో ఎంత స్ట్రగుల్ అయితే అంత ఎంటర్‌టైన్‌మెంట్‌గా అనిపిస్తుంది. అది మనం అక్టోబర్ 18న థియేటర్‌లో చూస్తాము. నా హ్మ్. థాంక్ యూ సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ. కిరణ్ అబ్బవరం గారికి ఏదో డౌట్ ఉంది. అర్థం కాలేదా? ఓకే. బ్రహ్మకడ్లి గారి మాటలు విందాం ఇప్పుడు. రిక్వెస్టింగ్ అవర్ ప్రొడక్షన్ డిజైనర్. హలో అండి. పాత్రికేయులు, మీడియా మిత్రులకి అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చి ఈ ఈ కార్యక్రమాన్ని ఇది చేయడానికి. ఆహ్, ఈ 'కేఆర్ఎం' సినిమా మన కిరణ్ అబ్బవరం గారితో నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నా. ఆయన సినిమాలు చాలా చూసాం. ఆయనేంటో, ఆయన పొటెన్షియల్ ఏంటో ఆయనకి తెలుసు. సినిమాకి ఎలా ఎదుగుతున్నారో మనం అంతా చూస్తున్నాం. ఈ సినిమాలో ముందు సినిమాల కంటే 100 టైమ్స్ ఎక్కువ ఆయన ఎనర్జీని వాడి ఆల్రెడీ మనం గ్లిమ్స్ అయి చూసాం. ఎలా ఉందో మీ అందరికీ అర్థమైపోయి ఉంటది. సినిమా ఆ రేంజ్‌లో ఉంటది. అలాగే మన నాని గారు. నాని ఫస్ట్ టైమ్ డైరెక్షన్ అయినా తన నరేట్ చేసినప్పుడు మేము అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే అంతకంటే డబుల్ మేకింగ్‌లో చూపించాడు. సినిమా చాలా బాగా వచ్చింది. అద్భుతంగా ఉంది. ఇది ఈ సినిమాని మీరు పెద్ద హిట్ చేస్తారని నమ్ముతున్నాను నేను. అలాగే మా రాజేష్. రాజేష్ గురించి మేము ఫ్రెండ్సు. తన గురించి నేను చెప్పలేను. ఎందుకంటే మా ఫ్రెండ్‌షిప్ అటువంటిది. సినిమా హాస్య మూవీస్ ఎలా ఒక సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా ఎంత బిజీ అయిపోయాడో మీరు చూసారు. ఇంక ఈ సినిమాలో నరేష్ గారు ఆయన నెక్స్ట్ లెవెల్ బ్లాస్ట్ ఉంటది ఈ సినిమాలో. ఆహ్, తర్వాత ఈ సినిమాకి ముఖ్యమైనదేంటంటే హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంటు. ఆ క్యారెక్టర్‌కి ఎవరైతే బావుంటారనే ఫస్టు డిస్కషన్ జరిగినప్పుడు చాలా చాలా డిస్కస్ చేసిన తర్వాత మన యుక్తి గారిని తీసుకున్నారు. తను పర్ఫార్మెన్స్ చాలా బా చేశారు. అలాగే మిగతా మా టెక్నీషియన్‌లందరికీ నా తరపున ఈ సినిమా ఇంత బాగా రావడానికి కృషి చేసిన టెక్నీషియన్‌లందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చేతన్ భరద్వాజ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఫుల్ లెంత్ ఎంటర్‌టైనర్. అసలొక మ్యూజిక్‌కి చేస్తున్నప్పుడు స్కోర్ ఎప్పుడైనా మనం ఎంజాయ్ చేస్తే మ్యూజిక్ ఎంత బా వస్తుంది అన్నదానికి, ఎంజాయ్‌మెంట్ అనే దానికి కామెడీ అనేది చాలా ఇంపార్టెంట్. సో, చేస్తున్న అసలు నేను స్కోర్ కూడా స్టార్ట్ అయిపోయింది. అసలు ఔట్‌స్టాండింగ్ ఎంటర్‌టైనర్ అవుతుందండి. ఐయామ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. ఫుల్ అసలు చేస్తున్నప్పుడు స్కోర్ చేస్తున్నప్పుడల్లా నవ్వుతూనే ఉన్నాను నేను. లిటరల్లీ ఫుల్ అసలు ఎండ్ టు ఎండ్ ప్రతి 5 1 మినిట్‌కి, 2 మినిట్‌కే మంచి మంచి డైలాగ్స్ కానీ ఎక్స్‌ట్రార్డినరీ అటెంప్ట్ మేమందరం చేస్తుంది. మీ అందరికీ డెఫినెట్‌లీ నచ్చుతుంది. ఆహ్, ముఖ్యంగా ఇది ఇంకొక ఇప్పుడు 'కిరణ్' గారితో ఇది నా మూడో సినిమా. సో, ముందు 2 మూవీస్ ఎలా అయితే ఒక ఎంటర్‌టైనర్‌గా చాలా 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' అవ్వచ్చు, లేకపోతే 'వినరో భాగ్యం విష్ణు కథ' మ్యూజికల్లీ అంత ఇంపార్టెంటో మూవీ కూడా అంతే పాజిటివ్ ఆరాలో అంత ఫన్, ఎంటర్‌టైనింగ్ అంత ఆరా క్రియేట్ అయింది. దానికి డబుల్ డోసేజ్ ఉంటుంది డెఫినెట్‌లీ మూవీ. చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. మ్యూజిక్ అయినా, స్కోర్ అయినా. ఇంత ఎన్ ఎ ఎంజాయ్ చేయడానికి ఒక కంఫర్ట్ జోన్‌లో ఉంచుతున్న ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ కిరణ్ గారితో ఎలాగో నాకు మొదటి నుండి పరిచయం మేము. సో, చాలా సరదాగా జరిగింది. అండ్ ప్రొడ్యూసర్ రాజేష్ గారు చాలా సరదాగా అసలు ఎంత ఫన్ బేస్డ్‌గా అసలు ఇంత చేయడానికి చాలా సపోర్ట్ చేశారు. ఆహ్, థాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. అండ్ నాని గారు అసలు మీరు ఈ సినిమా చూసాక 100% షూర్ నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. స్కోర్ చేస్తున్నప్పుడైతే ఫుల్ అసలు నవ్వుతూనే ఉన్నాను. నరేష్ గారి క్యారెక్టర్ అయితే అసలు లిటరల్లీ ఫుల్ ఫన్ ఉంటుంది. స్టార్ట్ నుండి ఎండ్ వరకు అసలు ఎక్స్‌పెక్ట్ చేయరెవరు. నేను చాలా హ్యాపీగా అనిపించింది అసలు స్కోర్ చేస్తున్నప్పుడు. అసలు అంటే ఆనందంగా చేసే స్కోప్ దొరికింది మూవీ మొత్తం నాకు. ఒక ఎమోషనల్ డ్రామా అవ్వచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఫాదర్ సన్ ఎమోషన్ అవ్వచ్చు. చాలా ఫుల్ డోసేజ్‌లో ఉంటాయి. ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ డెఫినెట్‌లీ. ఇది హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ చాలా చాలా బావుంటుంది. మంచి అసలు గ్రేస్‌ఫుల్ సాంగ్స్ కానీ, స్కోర్ కానీ ఎంతో స్కోప్ దొరికింది.
ఇంత డీఓపీ సతీష్ గారు అసలు లిటరల్లీ ఫ్రేమ్స్ అని చాలా చాలా అనమార్ఫిక్ అప్రోచ్ కానీ అంతా చాలా నాకు స్కోప్ దొరికింది మ్యూజిక్ బాగా చేయడానికి. ఇది ఇంకా ఎర్లీ టైమ్ అసలు ఇంకా నెక్స్ట్ మీకు రాబోతున్నాయి. ఇంకా చాలా సాంగ్స్ కూడా 2 సాంగ్స్ ఇంకా ఉన్నాయి. మంచి ఫుల్ ఫన్ బేస్డ్ సాంగ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అందరికీ. ఇంత ఒక పాట నుండి స్టార్ట్ నుండి ఎండ్ వరకు మీ సపోర్ట్ చాలా అవసరం. చాలా చాలా పుష్ చేస్తూ వచ్చారు. నా 'ఆర్ఎక్స్ 100' మూవీ నుంచి ఇప్పటి వరకు. మొన్నొచ్చిన 'కిష్కింధపురి' అవ్వచ్చు. అన్ని మూవీస్ అసలు చాలా చాలా పుష్ చేశారు. ఆడియన్స్ నుండి వచ్చిన ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేను. ఇదొక బ్లెస్డ్ థింగ్ ఇది. ఇంకా మచ్ మోర్ రెస్పాన్సిబుల్‌గా మీకు మూవీ నెక్స్ట్ రాబోతున్న కంటెంట్ కూడా అంతే ప్రామిసింగ్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన హాస్య మూవీస్ రాజేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆహ్, యాహ్! నెక్స్ట్ రాబోతున్న మూవీస్ కూడా హాస్యలో చేస్తున్నది నేను. నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. అసలు ఎక్స్ట్రార్డినరీ ఫన్ బేస్డ్ మూవీస్. అసలు వెరీ వెరీ హ్యాపీ. చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా మీ అందరి రెస్పాన్స్ ఎలా ఉండబోతోంది అన్నది తెలుసుకోవడం కోసం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చేతన్ గారు. సో కేఏతో హ్యాట్రిక్ అయిపోయింది. ఇప్పుడు హాస్యాతో కూడా హ్యాట్రిక్స్ రాబోతోందన్నమాట. హార్టీ కంగ్రాచులేషన్స్. అందరూ నరేష్ గారి క్యారెక్టర్ గురించి చెప్తున్నారు. మనకేమో టీజర్‌లో కూడా చూపించకుండా టీజ్ చేస్తున్నారంటే నాకు ఇక్కడ నుంచి క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ఓకే, నరేష్ గారికి మైక్ ఇచ్చే ముందు డైరెక్టర్ గారు ఏం చెప్తారో విందాము. యెస్, రిక్వెస్టింగ్ నాని గారు, జైన్స్ నాని గారు టు ప్లీజ్ స్పీక్. హాయ్ టు అందరండి. ఫస్ట్ ఇది ఎస్ఆర్ గణం సినిమాలో ఏం నో దగ్గర స్టార్ట్ అయిందండి స్క్రిప్ట్. ఇంత ఎనర్జీ పెట్టుకొని ఏంటి ఏదో చేసేస్తున్నాడని చెప్పి ఒక చిన్న థింగ్ ఉంటుంది. దాని తర్వాత విండ్రబాగ విష్ణు కథలో ఫస్ట్ టైం కలిసి కథ చెప్పాలనంటే ఎంజాయ్ ది షో అన్నారు ఆయన. అయిపోయింది అది. అక్కడి నుంచి ట్రావెల్ చేసి మీటర్ అప్పుడు కలిసి స్క్రిప్ట్ ఈ మీటర్లో ఉంటుందని చెప్పాను ఆయనకి. దాని తర్వాత కార్ రిలీజ్ అవ్వగానే కథ ఓకే చేశారు. అండ్ కిరణ్ అన్న ఈ సినిమాలో ఓ ఎనర్జీ ఉంటుంది. అది ఇంకా టీజర్ గ్లింప్స్‌లో చూసారు కానీ ఫిలింలో ఉంటుంది. అండ్ ఒక డైరెక్టర్‌కి నువ్వు ఏది రాయి నేను చేస్తా, కాదని ఇది కొంచెం ఇలా ఉంది నువ్వు రాయి నేను చేస్తా అని ఒక ఊపిస్తే అది కేరాంప్ అండి ఈ ఫిలిం. అది కిరణ్ అన్నతోనే వచ్చింది. అండ్ నెక్స్ట్ మాట్లాడాల్సింది యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్గా బిగ్ బ్లెస్డ్ ఏంటంటే హాస్య మూవీస్లో ఫిలిం చేయడం అండి. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి ఫిలింలో కాస్టింగ్ విషయంలో. ఏది అడిగితే అది, ఎంత అడిగితే అది, ఎప్పుడు అడిగితే అది, సినిమా బాగా రావాలి నువ్వేమన్నా చెయ్యి అని చెప్పి రాజేష్ గారు అండ్ శివ గారు నన్ను సపోర్ట్ చేసినందుకు ఎప్పుడు ప్లేస్గా ఉంటుందండి. యాజ్ డెబ్యూగా నాకు ఎప్పుడు గుర్తుండిపోయే బ్యానర్ హాస్య ఫిలిం. అండ్ నరేష్ గారు ఈ క్యారెక్టర్ రాస్తూ వెళ్ళి చెప్పడానికి వెళ్ళి భయపడ్డానండి ఫస్ట్. కొంచెం రియల్ లైఫ్కి దగ్గరగా ఉంటుంది సార్కి. సో వినంగానే సార్ వినంగానే అదిరిపోయిందో మనం చేద్దాం అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. అండ్ యుక్తి చాలా మెంటల్ ఉండాలి ఈ క్యారెక్టర్ చేయాలంటే. హీరోకి ఎంత మెంటల్ ఉండాలో హీరోయిన్కి అంత మెంటల్ ఉండాలి. కథ విన్న వాళ్ళందరూ హీరోయిన్కి ఎందుకు మెంటల్ రాసామన్నారు. దాన్ని అసలు తీసుకొని ఒక వర్క్షాప్లో చూడంగానే షాక్ అయిపోయాను. ఇంకెన్ని ఆప్షన్స్ వచ్చినాయి ఈ అమ్మాయితోనే వెళ్దామని బ్యానర్ మేము అందరం ఫిక్స్ అయిపోయి యుక్తి చేసాం. రేపు పొద్దున్న బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే యుక్తి క్యారెక్టర్. అండ్ మా ఎడిటర్ అండి చోటా గారు, ఆయన అసలు ఎంత పేషెన్స్గా కూర్చొని సార్ ఇది కాదు సార్ అది సార్ అంటే కట్ చేసినందుకు ఆయనకి ఎప్పుడు చాలా థ్యాంక్స్ ఉంటాను. అండ్ మా డిఓపి సతీష్ గారు ఇప్పుడు చూసే విజువల్స్ చూశారు కదండి, వెరీ కంఫర్టబుల్. ఒక ఫ్రెండ్స్ ఆడుకొని సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా కంఫర్టబుల్గా చేసాం. అండ్ ఇంకా చేతన్ గారు నైటే రికార్డింగ్ చాలాసేపు కూర్చున్నాం, చేత కొట్టేశారు సార్. అది ఇంకా అన్బిలీవబుల్ బాగా వచ్చింది. ఇంకా పాటలు ఇంకా వస్తున్నాయండి. అండ్ ఫస్ట్ నేను ఇక్కడ ఉండి మాట్లాడినందుకు మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలండి. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇక్కడికి నేను రాలేండి, ఎస్పెషల్లీ మా ఫాదర్కి. అండ్ లాస్ట్లో కేరాంప్ అంటే ఏంటి అదేదో భూత అది ఇది అంటున్నారు. కేరాంప్ అంటే ఏది కాదండి, కిరణ్ అబ్బవరం ర్యాంప్ అండి ఇది. అది మైండ్లో పెట్టుకొని స్క్రిప్ట్ రాశాను, అది మైండ్లో పెట్టుకొని సినిమా తీసాను, అది మైండ్లో పెట్టుకొని రేపు ఈరోజు షో చూస్తున్నా కానీ ఓకే ఏం అచీవ్ అయ్యాయంటే కిరణ్ అబ్బవరం ర్యాంప్ని అచీవ్ అయ్యండి. సినిమాలో హీరో పేరు కుమార్, అందుకోసం కేరాంప్ అని పెట్టాం. డెఫినెట్లీ కిరణ్ అన్న మాట్లాడి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడతో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అబ్సల్యూట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారే చెప్పారంటే ఎస్, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ అఫ్ కోర్స్ రిక్వెస్టింగ్ రాజేష్ దండా గారు టు ప్లీజ్ స్పీక్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ర్యాంప్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. కార్ రిలీజ్ తర్వాత కిరణ్ గారు ఒకసారి
ఈ కథ వినమని చెప్పారు. కథ వినగానే విపరీతంగా నచ్చింది. నా బ్యానర్‌లో మళ్ళా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా చేయాలనుకున్న టైంలో ఎగ్జాక్ట్‌లీ కథ వచ్చింది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఈ కథ నా దగ్గర పంపించినందుకు మా హీరో గారికి. అండ్ నరేష్ గారికి ఫస్ట్ నేరేషన్ డైరెక్టర్ గారిని పంపానండి. నరేష్ గారు ఫోన్ చేశారు. రాజేష్ కథ అదిరిపోయింది. ఇప్పుడు చెప్పొచ్చా సార్? ఇండస్ట్రీకి ఒక యంగ్ హరీష్ శంకర్, ఒక యంగ్ త్రివిక్రమ్ రాబోతున్నాడు ఈ సినిమాతోని. అంత బాగా డైలాగులు రాసుకున్నాడు. అండ్ మా డైరెక్టర్ ఏదైతే చెప్పాడో అది అంతకన్నా బాగా తీశాడు. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్ ఆల్సో. అండ్ మా డిఓపి సతీష్ గారు మంచి విజువల్స్ ఇచ్చారు. చేతన్ గారు మా బ్యానర్‌లో ప్రతి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మారుతా ఉన్నాడు. ఇక నుంచి నెక్స్ట్ చేయబోయే 3 సినిమాలకి నేను చేతన్ గారిని ఫిక్స్ అయ్యాను. అంత టైం ఇచ్చారు. ఒక 3 నెలలు సాంగ్స్ మీద కూర్చున్నారు. 'ఆర్ఆర్' సినిమా 18థ్ రిలీజ్ అయితే నిన్న నైట్‌కి ఫస్ట్ హాఫ్ 'ఆర్ఆర్' ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్. ఇంత డెడికేట్‌గా పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్‌ని ఫస్ట్ టైం చూసాను నేను. థ్యాంక్ యూ. అండ్ మా ఫ్రెండ్స్ 'చోటా కే ప్రసాద్' మీరు ఎడిటర్, అండ్ ప్రమో రవి మీరు చూసిన గ్లిమ్స్ కానీ టీజర్ కానీ అంతా మా ప్రమో రవి. అండ్ మా డైరెక్టర్ బ్రహ్మ గారు. నేను డిస్ట్రిబ్యూటర్ ఉన్నప్పటి నుంచి మేము ముగ్గురం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్షిప్ ఇలాగే ముందుకు సాగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్ ఫర్ ఎవ్రీ టైమ్. అండ్ సాయి కుమార్ గారు, వెన్నెల కిషోర్ గారు అందరూ వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళు చాలా బాగా పెట్టారు. ఎస్పెషల్లీ నరేష్ గారు. హాస్య మూవీస్ అనగానే ఇంకా ఆయనకి పూనకం వస్తుందేమో నాకు తెలియదు. అంత బాండింగ్ ఉంది ఇద్దరికి. నన్ను ఒక కొడుకులాగా, ఒక బ్రదర్‌లాగా చూసుకుంటారు ఆయన. థ్యాంక్ యూ సార్. అండ్ యుక్తి నిజంగా ఈ సినిమాలో ఒక హీరోయిన్ మంచి పెర్ఫార్మెన్సు, కొత్త క్యారెక్టర్ ఉన్న కథ ఇది. లిటరల్లీ చింపేసింది. స్క్రీన్‌లో నేను ఇంటర్వ్యూలు చూసి షాక్ అయిపోయా. చాలా చాలా బాగా చేసింది. మంచి డ్యాన్స్ కూడా ఉంది. ఓనం సాంగ్ ది బెస్ట్ సాంగ్ ఇన్ దిస్ ఆల్బమ్. అండ్ మా హీరో గారు ఒక బ్రదర్‌తో సినిమా చేసినంత హ్యాపీగా ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఎప్పుడూ నవ్వుకుంటా. మళ్ళా కిరణ్ గారితో సినిమా చేయాలంత హ్యాపీగా ఉన్నా. ఈ ప్రెస్ మీట్‌లో ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదనిపిస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఆల్రెడీ బోల్డ్ అని కాంప్లిమెంట్స్ వస్తూ ఉన్నాయి యుక్తి. సో రిక్వెస్టింగ్ యుక్తి తరేజా టు ప్లీజ్ స్పీక్. Hello everyone, Andriki Namaskaram. Oji Pandaga Shubha Kaushalu. Oh my god, నేను చాలా హ్యాపీ గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాలో పార్ట్ అయినందుకు. I mean, it was such a big opportunity for me, to be very honest, because I mean, my director, I mean, thank you for making me the part of this film. I mean, when I heard the story for the first time, I just knew that I want to be the part of this. And obviously, I want to thank my co-star Kiran. He has supported me throughout the film, and couldn't be a better co-star than him, 100%. And Ka movie to come back icharu. Now this movie will continue that by God's grace. And are you guys laughing on my Telugu? I'm just trying. If there's any mistake, please help me out. And thank you, Rajesh Garu, for putting it all together. And Chetan, I hope to work with you soon again. This was lovely. And the media and Andriki, thank you so much for constant support. I'm beyond grateful. You guys have been nothing but supportive to me from my first film and now. So yes, thank you so much. I'm glad to be here. వావ్! యుక్తి మేము తెలుగు గురించి నవ్వట్లేదు. మీరు ఇస్తున్న షాకులకి కిరణ్ అబ్బవరం గారి ఎక్స్‌ప్రెషన్స్‌కి నవ్వుతున్నాం మేము యాక్చువల్‌గా. ఓజీ ఫ్యాన్‌కే షాక్ ఇచ్చారు ఆవిడ స్టేజ్ పైకొచ్చి. ఇందులో ఒక పేరు మర్చిపోయాను సార్. బ్రహ్మగారు పేరు యాహ్! మర్చిపోయాను. యాహ్! అండ్ మా రవి రైటర్ పేరు మర్చిపోయాను. అప్పాజీ మావ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆయన లొకేషన్‌లో లేకపోతే ఏదో జరిగిపోయేవి. ఆయన ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా షూట్ కంప్లీట్ అయింది. ఓకే. స్టేజ్ ఓకే. సో యెస్ మరిక మా నవరసరాయ ఇప్పుడే కొంచెం లీక్‌లు వచ్చాయి క్యారెక్టర్ గురించి. ఇంకా ఆయన స్పీచ్‌లో ఇంకా తెలుసుకుందాము. మా టీంకి పాత్రికేయ సోదరులకి అందరికి నమస్కారం అండి. ప్రతి వేదిక ఎక్కే ముందు
ఏదో ఒకటి హైలైట్ చేసి మాట్లాడాలి సినిమాలోదే ఎక్కుతాం. ఈ సి- ఈ సినిమాలో ఏది హైలైట్ చేయాలో నాకు అర్థం కాలేదు, ఎందుకంటే సినిమానే హైలైట్, అందుకంటే నేను చెప్పను. ఏదో కే ర్యాంప్ అంటే కిరణ్ ర్యాంప్ అనుకుంటున్నారేమో. కిరణ్ బూస్టర్ రాకెట్ టు స్టార్డమ్ ఇది. ఇంకా ఒకటే మాటలో చెప్పాను లాస్ట్ టైం, 40 రోజుల్లో 20 కథలు విన్నాను. అందులో ఇది ఒకటి. 2 సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ అవుతాయన్న, అది రెండో తర్వాత మాట్లాడతాను. నాని జైన్స్ నాని కథ చెప్పంగానే, అంటే కథ చెప్తున్నప్పుడు అది నా ఎమోషన్స్ తర్వాత చెప్తాను. ముందు హక్ చేసుకున్నా, చాలా పెద్ద డైరెక్టర్ అవుతావన్నా, బ్లాక్ బస్టర్ హిట్ అన్న. రెండే మాటలు చెప్పాను, ఇంతే చెప్పాను నేను. ఇది సినిమా గురించి. ఇక బ్రహ్మకడలి గారు కనిపిస్తూనే ఉన్నారు వెనకాల తెర మీద, ఇక చెప్పక్కర్లేదు ఆయన గురించి. చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకి గుండె చెప్పుడండి, కరెక్ట్గా చెప్పాలండి, అంతకంటే చెప్పకూడదు. ఎందుకంటే అన్ని చూశారు సాంగ్స్. అఫ్కోర్స్ సతీష్ రెడ్డి 2 కళ్ళు అద్భుతంగా తీశాడు. ఇంకొకళ్ళ పేరున మాటలు లేవండి సినిమాలో, బూతులు ఏమన్నా ఉన్నాయనుకుంటున్నారు, అవి లేవు, బాంబులే. ఎప్పుడు ఎక్కడ పేలుతాయో మాకు తెలీదు, మీకు చెప్పకూడదు. బాంబులు రాశాడు, అంతకంటే చెప్పను. ఎనీవే, సో మచ్ ఫర్ దట్ అండ్ మోర్. దెన్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ అవర్ ప్రొడ్యూసర్ అండి. నిజంగా అంటే నాకు ఇచ్చిన వరం, ఇండస్ట్రీ ఇచ్చిన వరం. రాజేష్ దండా సామాజ వర్గం నాతో ఒక అద్భుతమైన కలయికలైనాయి, చాలా కలయికలైనాయి. నేను ఈ సబ్జెక్ట్ పడి ఫోన్ చేసి ఒకటే అడిగి, ఎక్కడి నుంచి పడతారండి ఇలాంటి సబ్జెక్టులు, నాకు కూడా చెప్పకూడదా ప్రొడ్యూస్ చేస్తారన్న. ఈజ్ నాట్ జస్ట్ ఎ లక్కీ ప్రొడ్యూసర్ అండి, ఈజ్ అ ప్రొడ్యూసర్ విత్ పంచ్ అండ్ పల్స్ అండి. హ్యాట్రిక్ కొడతాడు. ఇప్పుడు రాసుకోండి, ఇక్కడ చెప్తున్నా, ఇది సెకండ్, ఇంకోటి థర్డ్. రాజేష్ దండా గారి గురించి చాలా మాట్లాడలేదు, ఎందుకంటే చాలా ఉన్నాయి, మనకి ప్రీ రిలీజ్లే ఉన్నాయి. దెన్ అవర్ హీరోయిన్, నిజంగా ఇలాంటి క్యారెక్టర్ దొరకడం, దాన్ని సార్థకత. ఆ అమ్మాయి తర్వాత తెలుగు డేట్లు, ప్లీజ్ విల్ గివ్ తెలుగు డేట్స్ అగైన్ ఆఫ్టర్ దిస్, విల్ గివ్ డేట్స్ ఫర్ తెలుగు ఫిల్మ్స్. మొత్తం వెళ్ళిపోద్ది ఈ అమ్మాయి అన్ని ఇండస్ట్రీలో, ఆల్ ఇండస్ట్రీ విల్ గో. చింపేసింది అన్నాడుగా, అదే ఇంకా అంతకంటే ఇప్పుడు మాట్లాడండి. మళ్ళీ ప్రీ రిలీజ్ అది అయిపోయింది, కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్. దెన్ మై డైరెక్టర్ నాని. నేను ఏదైనా సందీప్ రెడ్డి వంగ అండ్ అనిల్ రావుపూడి కాంబినేషన్ అంటారనుకునేమో, నెక్స్ట్ ఇయర్ ఈజ్ అ బ్రాండ్, జైన్స్ జోష్ నాని. యూత్ విల్ గో టు థియేటర్స్ ఆన్ హిస్ నేమ్. నేను చెప్తున్నా, నాకు తెలిసింది నేను చెప్తున్నా, సినిమాలో పనిచేశాను కాబట్టి. కిరణ్ అండి, నిజంగా ఇంత చెప్పే కదా, ఇట్స్ అ బూస్టర్ రాకెట్ టు స్టార్డమ్ అని. నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే చాలా చెప్పాలని, బట్ ఐ టాక్ ఇన్ ద ప్రీ రిలీజ్ అబౌట్ కిరణ్. ఎవ్రీ ఫ్రేమ్ అండి, ఇట్ ఈస్ హిస్, ఎవ్రీ ఫ్రేమ్. నిజంగా ఈ కిరణ్ అబోరం, ఆ కిరణ్ అబోరం ఇద్దరు వేరే వేరే నాకు తెలిసి. నిజంగా అండి, ఈజ్ ఎ సింప్లిసిటీ ఈజ్ ఎ సిగ్నేచర్ అండి. నిజంగా ఐ లవ్డ్ హిమ్. నాకు ఒక బ్రదర్, ఒక అబ్బాయిలాగా అయిపోయాడు. నాకు చాలా ఇష్టపడ్డాను అబ్బాయిని. హీ విల్ గో టు ప్లేసెస్ అండ్ ప్లేసెస్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. దీని తర్వాత ఏంటి అనేది నెక్స్ట్ చూస్తారు. అది దెన్ ఇంకెవరన్నా మిస్ అయ్యావా పేరున? ఇంకా చాలామంది ఉన్నారు, మంచి ప్రతి క్యారెక్టర్ మంచిదండి. నేను ఎక్కడ కనపడలేదని చూస్తున్నారా అంటే, ఇప్పుడు యాటమ్ బాంబులు లాస్ట్లో పేలుస్తారు. అంటే ఇట్స్ ఎ లైఫ్ టైం క్యారెక్టర్ అండి. అంటే నెవర్ బిఫోర్ నెవర్ అగైన్ అనలేను, నెవర్ బిఫోర్
దీని తర్వాత ఏంటని నేను ఆలోచిస్తున్నాను. ఎలాంటి క్యారెక్టర్లు వస్తాయి నాకు, ఏమేమి చేయిస్తారు నా చేత అనేది నా భయం ఇప్పుడు. ఎందుకంటే చందమామ కథల్లో మన ప్రవీణ్ సత్తారావు చిన్న డెలికేట్ సెన్సర్ లిప్ లాక్ చేయాలన్నాడు. ఐ సెడ్ నో ప్రాబ్లం, ఐ విల్ డూ ఎ లిప్ లాక్ ఇఫ్ దెర్ ఇస్ అన్ ఎమోషన్, దెన్ ఫైన్. నెక్స్ట్ గుంటూరు టాకీస్కి వచ్చాడు. బాత్రూంలో సోలో సీన్ ఉందండి, అదొకటి చేయాలి మీరు అన్నాడు. సరే అది కూడా సరే, ఇంకా అందరితో ఆపుతాను. బట్ నిజంగా అంటే నేను ప్రీ రిలీజ్లో చాలా మాట్లాడతాను, ఇప్పుడు కాదు. నిజంగా రేపు ట్రైలర్ వస్తుంది చూడండి, ఇంక అంతకంటే మాట్లాడను. వాచ్ ఫర్ కే ర్యాంప్, రియలీ వాచ్ ఫర్ కే ర్యాంప్. నిజంగా ఇది అందరికీ టేక్ ఆఫ్ అంటే ఇది ఒక ఎయిర్పోర్ట్ అండి కే ర్యాంప్. అందరికీ మొత్తం ఫ్లైట్లు టేక్ ఆఫ్ ఇక్కడి నుంచి టు రియలీ వెరీ హ్యాపీ అండి. నిజంగా అంటే ఇంత సంతోషంగా చాలా తక్కువ సినిమాలకి ఒక టీజర్, ఒక ట్రైలర్, ప్రతి దానికి ఒక రేజ్లా ఉందండి. ఇట్స్ అ రేజ్. ఖచ్చితంగా దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ ఇండస్ట్రీ హిట్ డైలాగ్. అంటే చాలా ఓపెన్గా ఎర్లీగా చెప్తున్నాను, ఇప్పుడు చెప్పకూడదు. బట్ ఇది ఇట్ విల్ బి యూత్, ఇటు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఫైనల్గా హెవీ ఎంటర్టైన్మెంట్ అన్నారుగా, అదే ఎంత హెవీ అనేది మీరు సినిమా చూసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సార్ యాజ్ ఆల్వేస్ అసలు మీ స్టైల్లో ఫుల్ హైప్ ఎక్కిచ్చేశారు సినిమాకి, మామూలుగా లేదు సార్. ఈగర్లీ వెయిటింగ్ ఆఫ్టర్ యువర్ స్పీచ్ ఎస్పెషల్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా మా రిచెస్ట్ చిల్లర్ గై, మా క్లాసియస్ట్ మాసీ గై కిరణ్ అబ్బవరం గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. చాలా దినాలైనట్టుంది మిమ్మల్ని కలిసి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చాలా తక్కువ సార్లు అంటే కొంచెం ఫస్ట్ ప్రెస్ మీట్ అంటే ఇప్పటిదాకా కే ర్యాంప్కి ఏ ప్రెస్ మీట్ పెట్టలేదు, ఇది ఫస్ట్ ప్రెస్ మీట్. మీ అందరికి అర్థమవుతుంటుంది మేము ఎంత సంతోషంగా ఉన్నామో, జాలీగా ఉన్నాము. ఎందుకంటే సినిమా ఆల్రెడీ చూసేసాము, ఆల్మోస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయింది. నిన్ననే నేను ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్తో చూశాను. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము, అందుకే ఇంత నవ్వుతున్నాము. అంటే ఏదో పెద్ద పొడి చేసాము, తోపు సినిమా చేసాము ఏదో. మా మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా కంప్లీట్గా నవ్విచ్చేద్దాం. అందరూ థియేటర్కి దీపావళి సినిమాకి వస్తే ఎవ్వరూ నవ్వకుండా బయటికి వెళ్ళొద్దు. ఫ్యామిలీ అందరూ, అక్క లేదు, అన్న లేదు, చెల్లి లేదు, అమ్మ లేదు, నాన్న లేదు, తాత లేడు, అవ్వ లేదు, ఎవరిని మిస్ చేయం. ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి అందరూ నవ్వుకోవాలి అనే ఒక ఉద్దేశంతో తీసిన సినిమా. మేము చూసామో, మేమందరం కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడే మీకు స్టేజ్ మీద డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు కానీ అందరూ మైండ్ సెట్ పీపుల్ అందరం చూసాము, అందరం నవ్వుతున్నాం, ఎంజాయ్ చేసాం కాబట్టి కాన్ఫిడెంట్గా ఉన్నాం. మా టీం గురించి మాట్లాడాలంటే ముందుగా నేను ప్రొడక్షన్ గురించి స్టార్ట్ చేస్తానండి. రాజేష్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సరదాగా అంటే ఎంత నవ్వుకుంటూ ఈ సినిమా చేసామంటే నాకు ఎక్కడా తెలియలేదండి. ఏదో సినిమా ఓకే, వైబింగ్ సినిమా, చాలా ఎంటర్టైనింగ్ సినిమా. మేము రోజు సరదాగా ఉంటే సినిమా అది స్క్రీన్లో రిఫ్లెక్ట్ అవుతుంది, ఆడియన్స్ కూడా నవ్వుతారన్న ఒక మూడ్ అది సెట్లో రీక్రియేట్ అవ్వడం అన్నది చాలా కష్టం. అది చాలా పాసిబుల్ అయింది. ఎంటైర్ ప్రొడక్షన్కి పేరున అందరికీ, ప్రొడక్షన్ అందరికీ, రాజేష్ గారికి, బొమ్మక్ శివ గారికి అండ్ ఆశా ప్రొడక్షన్ ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అందరికీ, అప్పాజీ మామ గారు కానీ, నాయుడు గారు కానీ, లేకపోతే షఫీ గారు, ఒక్కరని పేరు కాదండి. ఎందుకు ఇంతమంది పేర్లు, ధీరజ్ బ్రో కానీ. ఎందుకు చెప్తున్నానంటే మాకు ఏ రోజు చిన్న అలసట అనిపించలేదండి. సరదాగా మేము సెట్లోకి రాగానే ఫస్ట్ మేము ఒక కాలేజ్ స్టూడెంట్ అయిపోయి మళ్ళీ నవ్వాలి, మేము అలా ఎంజాయ్ చేయాలంటే వైబ్ని వాళ్ళు క్రియేట్ చేశారు. నేను అందుకే వాళ్ళ పేర్లు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఎడిటర్ చోటాకే ప్రసాద్ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా పేషెంట్గా ఏదైనా మాకు అనిపించిన ఒకటి రెండు చెప్పినా సార్ దగ్గరుండి, లేదమ్మా చేద్దాం, ఈ సినిమా చాలా యూత్ఫుల్ కట్ చేద్దాం, సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ చేద్దాం అని చెప్పి ఆయన నమ్మి, చాలా మాకంటే ఎక్కువగా ఆయన నమ్మి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని చెప్పి చాలా సపోర్ట్ చేస్తున్నారు. బ్రహ్మకర్లి గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఫస్ట్ మీటింగ్ అప్పుడే చెప్పాను, మీ సినిమాలన్నీ చూసాం, వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. మా డైలాగ్ రైటర్ రవి గారికి థ్యాంక్ యూ అన్న, నేను చూస్తే బాగా నవ్వు వచ్చేది, ఆ నవ్వు స్క్రీన్ పైన బాగా రిఫ్లెక్ట్ అయింది. లేదండి, అంటే ఎందుకు చెప్తున్నా అంటే చాలా సరదాగా ఉండేవాడు మనిషి, అందరం బాగా జాలీగా. అలాగే చేతన్ భరద్వాజ్ గారు, ఏమో నాకు తెలియదండి, లక్కీ చామ్ అనుకోవచ్చు నాకు.
ఎస్ఆర్ కళ్యాణ మండపం అంటే నేను ఫస్ట్ పెన్ను పెట్టి రాసిన కథ ఆయన దగ్గరికెళ్ళి చెప్పాను. సార్ అయితే బావుంటదని చెప్పి. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా మేము చేసిన 2 సినిమాలు ఎస్ఆర్ కళ్యాణ మండపం గాని, వినరోభాగ్యం, విష్ణు కథ గాని, ఇప్పుడు ఇది కే ర్యాంప్ గాని చాలా స్పెషల్‌గా అరే! కిరణ్ బావుంది సినిమా వైబింగ్ అని ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న నేను ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ చూసిన తర్వాత చాలా ఎక్సైట్ అయ్యాను సార్. నా నోట్లో అంటే మామూలుగా చాలా రేర్‌గా వస్తాయి బూతులు అవన్నీ వచ్చేసాయి నిన్న నైట్ ఆర్ఆర్ చూసిన తర్వాత. అంత ఎక్సైట్ అయిపోయాను. ఆపుకోలేక అసలు ఏంట్రా ఇంత బాగా కొట్టేసాడేంటి? ఇంత బా వచ్చిందేంటి అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాగే మనం మరిన్ని సినిమాలు చేయాలి మనము. దెన్ మా డీఓపీ సతీష్ భయ్య రాలేదు ఇక్కడికి. థ్యాంక్ యూ సతీష్ భయ్య. మంచి విజువల్స్ ఇంత సపోర్టింగ్‌గా మొత్తం అంతా చేసినందుకు. అలాగే యుక్తి చాలా సపోర్టింగ్‌గా ఉన్నిందండి. కొంచెం నాకేమో సిగ్గు, బిడియం అంటే కొంచెం కష్టం అంత ఈజీగా మూవ్ అవ్వడం అది. ఈ సినిమా చూస్తే కొంచెం రొమాంటిక్ వైబ్ ఉంటది ఈ సినిమా. కొన్ని సీన్స్ అవి ఇవి ఉండేటియి. చాలా సపోర్ట్ చేసింది. మోర్ దెన్ దట్ ఈ సినిమా హీరో క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో హీరోయిన్ క్యారెక్టరేషన్ అంతే ఇంపార్టెంట్ ఉంటదండి. అంటే నేను చిల్లర నా కొడుకుని, ఆ అమ్మాయేమో పిచ్చిది. అంటే ఇద్దరము మిక్స్ అయితే ఎలా ఉంటది అన్నది సినిమా అండి. అంటే ఇంకా మెంటల్‌గా బిహేవ్ చేయాలి. మన కొంతమంది ఉంటారు కదా! గర్ల్ ఫ్రెండ్స్ అది పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు అది. అది ఆ అమ్మాయి క్యారెక్టర్. సో, అలాంటిది పెర్ఫార్మ్ చేయడం అన్నది చాలా కష్టం. చాలా బా చేసింది. రేపు మీకది సినిమాలో తెలుస్తది. మీకు ఇప్పటికే టీజర్‌లో గాని, గ్లింప్స్‌లో గాని ఒకటి అర్థమై ఉంటది వైబ్ నేను ఎంత వణుకుతున్నానో అంత వణికిచ్చేసింది నన్ను సినిమాలో. నిజంగా మీ లైఫ్‌లో అలాంటి అమ్మాయి అంటే నాకొచ్చిన బూతుల కన్నా 100 బూతులొస్తాయి మీ నోట్లో. నా సిట్యుయేషన్ అది. మీరు రేపు సినిమాలో చూస్తారు. థ్యాంక్ యూ యుక్తి ఫర్ బీయింగ్ సపోర్టివ్. సాయి గారితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఎస్ఆర్ తర్వాత చాలా సార్లు అనుకుంటున్నాం మళ్ళీ చేద్దాం సార్ అని చెప్పి. మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేసాం. ఈ రోల్ చాలా బావుంటది. సాయి గారు ఎప్పుడు ఐ లవ్ హిమ్. మళ్ళీ నాకు సపోర్టివ్‌గా చేద్దామని చేశారు. సెకండ్ హాఫ్‌లో ఒక ఎమోషనల్ బ్లాక్ ఉంటది. చాలా బా అనిపించింది. మళ్ళీ ఎస్ఆర్ తర్వాత థ్యాంక్ యూ సాయి గారు. అలాగే ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మా ఫ్రెండ్ క్యారెక్టర్ అనన్య అనే అబ్బాయి చేశారు. తను గాని, సీత అని అందరూ వెన్నెల కిషోర్ అన్న గారు చాలామంది చేశారు. అజయ్ అన్న చేశారు. విమలా రామన్ గారు చేశారు. కామ్నా జట్మలని గారు చేశారు. చాలామంది ఆర్టిస్టులు అందరూ చేశారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సెట్‌కి రాగానే తెలియకుండా ఓ పాజిటివిటీతో వచ్చేసేవాళ్ళు అందరూ. అది ఎందుకు ఏర్పడిందో తెలీదండి. సెట్‌కి అందరం ఇలా కలవగానే ఇది మంచి సినిమారా ఇది కొట్టేస్తున్నాం, హిట్ కొట్టేస్తున్నాం అనే వైబ్‌తో అందరూ చేయడం వల్ల తెలియకుండా అందరి ఎనర్జీస్ అన్నీ రిఫ్లెక్ట్ అయిపోయాయి. యాక్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నరేష్ గారి గురించి నేను ఫస్ట్ టైమ్ అండి నరేష్ గారిని కలవడం మా సినిమా కే ర్యాంప్ ఓపెనింగ్ ఈవెంట్‌లో కలిసాను. సార్‌ని ఫస్ట్ టైమ్ అప్పుడు చూడడం. రాగానే ఫస్ట్ భుజం మీద చెయ్యేసి అమ్మా 50 కొట్టావు. ఇది ఇంకా కొడుతున్నావమ్మా. ఈ సినిమా నేను విన్నాను. అదిరిపోయిందమ్మా అన్నాడు. నాకేం అర్థం కాలే అప్పుడు. సార్ మళ్ళీ ఎంటైర్ ప్రాసెస్ షూట్ జరిగేటప్పుడు ఎంత జోవియల్‌గా ఉంటారంటే ఆ ఎనర్జీ ఆయనకి ఎక్కడి నుంచి వస్తదో నాకు తెలీదండి. సినిమాలో ఒక డైలాగ్ ఉంటది ఆయన. "రేయ్ ఆ మాటకొస్తే బెస్ట్ లవర్‌ని నేనేరా" అంటే "అవును మామ" అంటాను. నిజంగా ఆయన వరల్డ్ బెస్ట్ లవర్ అండి. అంటే ఇంత స్పోర్టివ్‌గా, ఇంత ఎనర్జీగా మాకంటే చాలా ఎనర్జీగా ఉంటారు. మాకు తెలీదది. అదే ఉంటది సినిమాలో ఒక డైలాగ్ ఉంటది సార్. నాని ఓ డైలాగ్ రాసాడనమాట. "రేయ్ మీ 40 ఏండ్లకే అయిపోయే బండ్లురా మీయి. మాకు 60 ఏండ్లొచ్చినా మా బండ్లు చాలా స్ట్రాంగ్‌రా" అని. సార్ మీరు ఇంకో 30 ఏండ్లు కూడా రన్ చేయండి సార్. వెరీ హ్యాపీ. చాలా వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. అంటే నేను ఇంత ఫన్ను ఒక వ్యక్తి ఇంత స్పోర్టివ్‌గా ఉంటే తెలియకుండా మనకే అరే! ఈ సార్ ఇలా ఉన్నారంటే ఇంక మనమెంత ఎనర్జిటిక్‌గా ఉండాలి, మనమెంత వర్క్ చేయాలనే వైబ్‌లో ఆ ఫీలింగ్ వచ్చేస్తది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాని నాని ఏయలేదండి. నాని ఒకసారి అదే ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా చూసాడంట. వీడేదో ఏదో బీఆర్ హైటెక్‌లో సినిమా చూసాడు. ఇంట్రడక్షన్ సీన్‌కి ఏదో అందరూ పేపర్‌లో ఏదో ఇసిరేస్తా ఉంటే ఇతనితో సినిమా చేద్దామని వచ్చాడు. అసలు అది కుదరలేదు ఎందుకో ఎప్పుడు మళ్ళా కలిసాడు కొన్ని రోజుల తర్వాత. నాని కథ చెప్పగానే నేను 2½ అవర్స్ అసలు కంటిన్యూస్‌గా నవ్వుతూనే ఉన్నాను. మనోడు బేసిక్‌గా ఏంటంటే మన కాలేజ్‌లో ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి కదండీ. అంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అందరం గొడవ పడుతుంటాం కదా! ఫ్యాన్ వార్స్. మనోడేమో బీభత్సమైన మహేష్ బాబు గారి ఫ్యాను. నేనేమో కాలేజ్ డేస్ ఇది అంతా నేనేమో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను. నాకు తెలిసి వాళ్ళిద్దరిది బెస్ట్ కాంబినేషను. ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, ఇంకో మహేష్ బాబు గారి ఫ్యాన్ వాళ్ళిద్దరు కొట్టుకున్నట్టు ఎవరు కొట్టుకోరు. మళ్ళీ వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. అలా అయిపోయింది మా ఇద్దరి కాంబినేషను. నాకొచ్చి కథ చెప్పినప్పుడు అన్న ఇది చేద్దామన్నా, అది చేద్దామన్నా, అదన్నా ఇదన్నా అంటే నాని ఎలా చేద్దాం అన్న ఇయన్నీ కాదన్న సినిమాని ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్ చేద్దాం.
థియేటర్‌లో కూర్చొని బయటికెళ్ళేంత వరకు వైబింగ్ ఫిల్మ్. నాకు తెలిసి చాలా రోజులు అయిపోతుందన్న ఒక సినిమా వైబింగ్ ఫిల్మ్ అని వచ్చాయి. ఈ సినిమా 'కే ర్యాంప్' అని నేను అదే చెప్తానండి వైబ్. అది నాని క్రియేట్ చేశాడు. రోజు మా ఇద్దరి జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నాని మోర్ దెన్ డైరెక్టర్ ఇవన్నీ పక్కన పెడితే నాకు ఒక బ్రదర్‌లా అయిపోయాడండి. ఈ సినిమా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్ ఎంత ప్లేసెస్‌కెళ్తది, ఎంత అవుతది అది ఇదని పక్కన పెడితే నాకు ఒక మంచి వ్యక్తి దొరికాడు. లైఫ్‌లో నాని మొహం ఎప్పుడు చూసినా నేను నవ్వుతూనే ఉంటాను. అది వెరీ రేర్ నాని ఇండస్ట్రీలో. ఎప్పుడున్నా నాని కనిపించగానే నా ఫేస్‌లో ఒక స్మైల్ వస్తది. అరే! నేను ఒక మంచి వ్యక్తితో ట్రావెల్ అయ్యాను. మంచి వ్యక్తితో జర్నీ చేశానని చెప్పి. హీ మేక్స్ మీ ఆల్వేస్ స్మైల్. నేను 'కే ర్యాంప్' షూట్‌కెళ్తుంటే మార్నింగ్ ఇద్దరం ఒకసారిగా చూడగానే ఎందుకు నవ్వుకుంటూ ఉంటాం ఇద్దరం 20 నిమిషాలు నవ్వుతూనే ఉంటాం. అందరూ పిచ్చోళ్ళు అనుకునేవాళ్ళు. ఒకానొక స్టేజ్‌కి మేము పిచ్చోళ్ళం అనుకున్నాం. సినిమా కూడా అలాగే పిచ్చోళ్ళ వైబ్ అది క్రియేట్ చేస్తది. థాంక్ యూ నాని ఫర్ బీయింగ్ సో ఇన్నోసెంట్. ఈ సినిమా 'కే ర్యాంప్' సినిమా నిజంగా రేపు మీ అందరికీ గట్టిగా నచ్చేసి అంటే నాని ఇన్నోసెన్స్ ఉంటదండి దాంట్లో. ఎంత ఇన్నోసెన్స్ అంటే బేసిక్‌గా మేము మందు తాగితే ఎలా తాగుతాం? ఏదో పెగ్గేసుకొని ఒక వాటర్ ఏసుకొని ఏదో మనోడు ఎగ్గు పగలగొట్టుకొని తాగుదాం అంటాడు. నాని అవసరం ఏదంటే అన్న మేము చదివే కాలేజ్‌లో ఇలా ఉండేటియి అంటే మేమేదో చాలా సాధారణమైన కాలేజ్‌లో చదువుకున్నాం. మనో మనోడు అంటే ఆ క్యారెక్టరేషన్ డిజైన్ చేయడం చాలా కష్టమండి. నేను చాలా ఎంజాయ్ చేశాను క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు కూడా. ఇది నేను క్లారిటీ ఇవ్వాలి. మీరు అడుగుతారని నాకు తెలుసు. ముందే నేను క్లారిటీ ఇవ్వాలి. ఏదో 1, 2 డైలాగులు వచ్చినప్పుడు ఏంటి కిరణ్ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు కదా! ఇలా డైలాగులు మాట్లాడాడేంటని. లేదండి. సినిమా 'కిరణ్ అబ్బవరం' అనే సినిమా వాడి పోస్టర్ వచ్చినా, వాడొచ్చినా ఫ్యామిలీలో అన్ని టికెట్లు అందరూ కూర్చొని చూసేలానే ఉంటది సినిమా. నా గ్యారంటీ అండి అది. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. బికాజ్ అది కూడా మేము ముందు ఎందుకు అది చూపిస్తున్నామంటే, వీడి క్యారెక్టరేషన్ చాలా చిల్లరగా ఉంటది. బాగా డబ్బులున్నోడు వాడు చిల్లర లైఫ్ కావాలనుకుంటాడు. అది చిన్న రిజిస్టర్ చేస్తే థియేటర్‌లోకెళ్ళేటప్పుడు ఆడియన్స్ ఇంకా వైబ్ అవుతారు, ఎంజాయ్ చేస్తారనే. మా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే అందులో పండగకొస్తున్నాం. పండగంటే 4 రోజులు పండగొచ్చింది ఈసారి. సిటీ నుంచి అందరూ ఊర్లకెళ్తారు. లేకపోతే ఫ్యామిలీ అందరూ కలిసి సినిమా చూస్తారు. 'కే ర్యాంప్' సినిమా మిమ్మల్నందరినీ కడుపుబ్బ నవ్వించి, అరే! మళ్ళీ ఎళ్దాంరా రెండోసారి, మళ్ళీ ఎళ్దాం. ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఎంటర్‌టైనర్స్ ఉంటాయి. మళ్ళీ ఎళ్దాంరా రిపీటెడ్‌గా చూద్దామని. ఒక 'నువ్వు నాకు నచ్చావు' గావచ్చు, 'మల్లీశ్వరి' గావచ్చు, 'వెంకీ' గావచ్చు, 'రెడీ' గావచ్చు ఇలాంటి సినిమాలు మళ్ళీ చూద్దాంరా అన్న ఒక వైబ్ క్రియేట్ చేస్తది కదండీ. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ నవ్వి. 'సామజవరన' మళ్ళీ ఇదే అండి. 'కే ర్యాంప్' సినిమా మీరు ఫ్యామిలీతో చూసి మళ్ళీ ఫ్యామిలీతో ఎళ్దాం అనుకునే సినిమా. మిమ్మల్నందరినీ చాలా గట్టిగా నవ్విస్తది. పోయిన దివాళీకి అన్ని సినిమాలు వర్కౌట్ అయ్యాయి. 'కా' అయితే ఏంటి, 'లక్కీ భాస్కర్' అయితే ఏంటి, 'అమరన్' ఏంటి, అదేదో సంక్రాంతి పండగ గదా సెలబ్రేట్ చేసినట్టు చేశారు తెలుగు ఆడియన్స్ అందరూ. మళ్ళీ ఈ దివాళీ ఖచ్చితంగా 'కే ర్యాంప్' మీ అందరికీ నచ్చుతది. మీరందరూ థియేటర్స్‌కొచ్చి చూడండి. మీరందరూ ఎంజాయ్ చేయండి. మీరు ఖచ్చితంగా నవ్వుతారు. ఇది నా ప్రామిస్. నేను చెప్పానంటే ఖచ్చితంగా ఊరికే చెప్పనండి. ఇట్స్ మై ప్రామిస్. మీరందరూ చాలా గట్టిగా నవ్వుతారు అక్టోబర్ 18. ప్రిపేర్ అయిపోండి సినిమా చూడ్డానికి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. సూపర్బ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ గారు వాంట్స్ టు యాడ్ సారీ సంథింగ్. అండి. ఇద్దరు పేర్లు మర్చిపోయాను. నా ఫస్ట్ సినిమా నుంచి ట్రావెల్ అవుతున్న బాలాజీ గారు కో ప్రొడ్యూసరు. ఆయనకి థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీతో హాస్య మూవీస్‌తో పాటు 'రుద్రాంశ్ షెడ్‌లైట్' ఇంకో ఫ్రెండ్ 'బొమ్మక్ షో' గారు ప్రొడ్యూసర్‌గా ఇంట్రొడ్యూస్ అవుతున్నారు ఈ సినిమాతో. థ్యాంక్ యూ అండి. ఈ ప్రెస్ మీట్‌కి ఆయన రాలేకపోయారు. నెక్స్ట్ అన్ని ఈవెంట్లు ఉండేలా చూసుకుంటారు. థ్యాంక్ యూ. కిరణ్ గారు హాయ్ అండి. బ్రో హాయ్ బ్రో. హాయ్. అంటే లైక్ ఎస్ఆర్ కళ్యాణ మండపం ఒక వైబ్ ఉంటుంది సినిమాలో. అది మంచి ఎనర్జిటిక్‌గా చేశారు. ఆ తర్వాత డిఫరెంట్ ఆఫ్ కాన్సెప్ట్ సినిమాలు చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ ఇది ఆ వైబ్ కనిపిస్తుంది. సో మీరు చెప్పినప్పుడు ఎంత ఎక్సైట్ అయ్యారు నాని మీకు చెప్పినప్పుడు. లైక్ మీరు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు తను ఇన్‌స్టాలో ఫాలో అయ్యి నాకు స్క్రిప్ట్ చెప్పడం జరిగిందని. సో ఆ ఎస్ఆర్ కళ్యాణ మండపం వైబ్ తీసుకొచ్చాడా అప్పుడు స్క్రిప్ట్ నరేషన్? ఎస్ఆర్ కళ్యాణ మండపం కంటే 'కే ర్యాంప్' డబుల్ ఇంపాక్ట్ ఉంటదండి. ఐయామ్ డామ్ ష్యూర్ బ్రో. చెప్తున్నాను కదా మీరు 'కే ర్యాంప్' ఈజ్ ఎ వైబింగ్ ఫిలిం. థియేటర్‌లో చాలా రోజుల తర్వాత ఇంత గట్టిగా నవ్వుకున్నాంరా అన్నంత ఫీలింగ్ ఇస్తది. అండ్ మోర్ ఆఫ్ ఎనర్జీ. మీరు ఇప్పుడే టీజర్‌లో, గ్లిమ్స్‌లో మీకు ఒక ఎనర్జీ కనిపిస్తుంటది కదా! త్రూ అవుట్ 2 అవర్స్ 10 మినిట్స్ అదే ఎనర్జీ ఉంటది. ఎక్కడ మిస్ అవ్వలేదు. ఎస్ఆర్ కళ్యాణ మండపం కంటే డబుల్ ఇంపాక్ట్ ఉంటది. నరేష్ గారు ఈ సినిమా గురించి మీ గురించి ఎక్కువ చెప్తున్నారు. అండ్ మీరు కూడా ఓపెనింగ్‌లో చెప్పారు మంచి క్యారెక్టర్ దొరికింది నాకు అని. సో ఇప్పుడు ఏదో హింట్ కూడా ఇచ్చాడు నాని. సో మీ రియల్ లైఫ్‌కి రిలేటెడ్ ఉంటది సంథింగ్ అని. అండ్ లైక్ మీ మీ మీకు ఒక మీకు పేరు ఉంది. ఈ సినిమాలో ఒక హీరోయిన్ కూడా ఉంది. ఒక ట్రాక్ ఉంది అని సో ఎలా ఉండబోతుంది? చిన్న గ్లిమ్స్ లాగా చెప్పండి. దాచారు కాబట్టి ఈళ్ళు. ఇప్పుడు రియల్ లైఫ్‌లో చాలా యాస్పెక్ట్స్ ఉంటాయి. ఆయన ఒక యాస్పెక్ట్ తీసుకొని చెప్పాడు. అంటే బేసిక్‌గా ఏంటంటే అంటే మీరు త్వరగా ట్రైలర్ వస్తే చూస్తారు. నేను జనరల్‌గా ఎప్పుడు బాగా బబ్లీగా ఉంటాను. బబ్లీగా ఉంటా బాగా. ఐ కీప్ మై సెల్ఫ్ ఎంటర్‌టైన్. ఐ ఎంటర్‌టైన్ వెల్. ఇంక అంతకంటే ఈ క్యారెక్టర్ గురించి చెప్పకూడదు.
రొమాన్స్ అనేది మన ఉంటుంది, అది దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీబడి, బట్ ఓన్లీ ఫ్యూ టాక్ అంతే. రొమాన్స్ లేని మనిషి ఎవరైనా ఉంటారండి? చచ్చిపోవడం బెటర్. కాబట్టి కాబట్టి దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? ఇప్పుడు రొమాన్స్ అనేది ఒకటే పాయింటే చెప్తున్నా, చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చాలా పవిత్రంగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సరే, ఇది ఒక కొత్త కోణంలో నా రొమాన్స్ని చూపించాను. అది నాని గారు సార్ది ఒక డైలాగ్ ఉంటుంది సార్, అంటే సార్ది చెప్పిన దాన్ని కన్క్లూడ్ అంటే, ఎందుకంటే సార్ ఎంత స్పోర్టివ్గా చేశారంటే, అంటే బేసిక్గా జనరేషన్ గ్యాప్స్ మధ్య సార్ చెప్తుండ్రు. అదే ఇందాక చెప్పాను కదా డైలాగు, మీది 40 ఏళ్ళకి అయిపోయి బండ్లురా, మా 60 ఏళ్ళైనా స్టిల్ స్ట్రాంగ్గా ఉంటాయని. సార్ నాతో డైలాగ్ అంటారు, అమ్మ ఈ రోజుల్లో మీకు టచ్ అంటే కామ్ అయిపోయింది, మా రోజుల్లో టచ్ అంటే చాలా పవిత్రమైంది, అలాంటి పవిత్రం దొరికితే వదులుకోవద్దమ్మా అని. అంటే అంత స్పోర్టివ్గా చేశారు సార్, అండ్ షూర్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నాని గారు ఇది ఎక్కువ మామ అల్లుళ్ళు కూడా కలిసి చూస్తారు ఈ సినిమాని. అవునా? ఖచ్చితంగా, ఎందుకంటే మామ అల్లుడు మధ్యన అది ఒక వేరే బాండింగ్ అండి. ఫాదర్ సన్ను, బ్రదర్సు ఇవన్నీ వేరే. మామ అల్లుడు మధ్య పెక్యులర్ బాండింగ్ ఉంటుంది. ఆడు మందు కలిసి బందేస్తారు, కలిసి మాట్లాడుకుంటారు, కలిసి పోట్లాడుకుంటారు, రకరకాల. అంటే అంతకంటే చెప్పను నేను. మీరు మామ అల్లుళ్ళు అయితే కలిసి ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాలి. మేనల్లుడు మేనమామ కలిసి వెళ్ళాలి సినిమాకి. కిరణ్ గారు ఇక్కడ మీరేమో పవిత్రమైన రొమాన్స్ అంటున్నారు, ఆయనేమో పవిత్రంగా ఉంటుంది, పవిత్ర 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 అంటారు. ఏంటి ఈ పవిత్ర పవిత్ర అని ఇద్దరు కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు? ఏం లేదు సార్, ఇప్పుడు మీరు ఎక్కడ మా బట్టల మీద కమెంట్ చేస్తారో అని మాకు భయంగా ఉంది, అందుకని. అదేనా? అంటే మీరు కూడా కాబట్టి మేము చాలా జాగ్రత్తగా పవిత్రంగా మాట్లాడుతున్నాం. 50 ఏళ్ళు వచ్చినాయి మీకు, మరి ఇలాంటి డ్రెస్ వేసుకున్నారని మీరంటే మళ్ళీ మేమేమో. అవును, మీ షర్ట్ కొంచెం పొట్టిగా టైట్గానే ఉంది. మీ షర్ట్ కొంచెం పొట్టిగా టైట్గానే ఉంది. అవును, ప్యాంట్ ఫుల్గా ఉంది కదా. ఉంది. ఓకే. కిరణ్ గారు సార్, యాక్చువల్గా ఇందాక మీరు ఆల్రెడీ డిక్లైమర్లో చెప్పేశారు ఆల్రెడీ, సార్ ఫ్యామిలీ అంతా రావచ్చు అని. అవును సార్. మీరు ఎంత చెప్పినా కూడా టీజర్లో ట్రైలర్లో మీరు డైరెక్ట్గా వాడిన పచ్చి బూతులు సార్ అవి కదా, మరి అంత పచ్చిగా అయితే ఓకే చెప్పండి సార్ ప్లీజ్ సార్. మీరు వాడిన ఎల్వరుడు దాన్ని ఏమంటారు సార్? మరి ఓకే సార్ చెప్పండి సార్ క్వశ్చన్. మరి అది ఎంతైనా కొంచెం మీకున్న ఫ్యామిలీ ఇమేజ్, బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్, దీన్ని డిస్టర్బ్ చేయవా అని? లేదు సార్, అంటే నేను ఇందాకే అందుకే చెప్పాను సార్, అది ఒక క్యారెక్టరేషన్ తాలూకు చిన్న వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది ఏవైతే సినిమాలో ఉన్నది 1-2 టీజర్లో గ్లిమ్స్లో పెట్టేసాం. మీరు సినిమాకి వస్తే సర్ప్రైజ్ అయిపోతారు. నిజంగానే ఒక ఫీలింగ్ ఉన్న అవి సినిమాలు కంటిన్యూ అవుతాయి. అసలు సినిమాలో ఉండవు సార్, సినిమాలో ఓన్లీ 1-2 ఉంటాయి. వాడి క్యారెక్టరేషన్ తాలూకు అవి ఏంటి అనేది అది పెట్టేసాం. ఎందుకంటే మేము ఇంకా ట్రైలర్ వదలలేదు, ట్రైలర్ వదిలిన తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది. అండ్ మోర్ ఆఫ్ సినిమాలోకి వచ్చిన తర్వాత అరే ఇంత ఫ్యామిలీ ఎలిమెంట్ చెప్పాడా, ఇంత మంచి ఎమోషన్ చెప్పాడా అన్న మంచి వైబ్ ఏర్పడుతుంది సార్. అందుకే నేను కాన్ఫిడెంట్గా ఫ్యామిలీ ఆడియన్స్ థరోలీ ఎంజాయ్ చేస్తారని చెప్తున్నాను సార్. కానీ యూట్యూబ్లోకి సెన్సార్ అక్కర్లేదని చెప్పి, ఓపెనింగ్కి పనికొస్తాయని చెప్పి, ఇట్లా డైలాగులు పెట్టి సినిమాలో లేకుండా చేసి ఓన్లీ ట్రైలర్ టీజర్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఓపెనింగ్ పనికొస్తుంది అనుకుంటే నా ఓపెనింగ్ సినిమా నుంచి అవే పెట్టేవాడిని సార్. నేను రాజావారి రాణి గారు లాంటి పవిత్రమైన సినిమా తీసేవాడిని కాదు. ఉండొచ్చు కదా, మళ్ళీ పవిత్రం అంటారు. అదే కదా, అంటే రాజావారి రాణి గారు ఇస్ ఎ వెరీ డీసెంట్. ఇప్పటిదాకా నా ఏ సినిమాల్లో మీరు ఏ సినిమాల్లో మీరు చూడరు. థింగ్ ఏంటంటే ఓపెనింగ్ కోసమో లేకపోతే ఏదో నేను ఏదో కొట్టాలి, నేను అది కాదు సార్, నా మైండ్ సెట్ అది కాదు. నాకు ఓన్లీ ఈ క్యారెక్టరేషన్ చాలా మంచి క్యారెక్టరేషన్. ఇప్పుడు బయట యూత్ అలా ఉన్నారు, ఇలాంటిది రిలేటబుల్ స్టఫ్ ఉంటుందని చేసింది. అందుకే చెప్తాను 1-2 ఉన్నవి గ్లిమ్స్లో ఎందుకు పెట్టామంటే చిన్న ప్రిపరేషన్ అయిపోతే ఓకే ఈ సినిమా ఒక వైబింగ్ ఫిలిం రాని, మీకు థియేటర్లోకి వస్తే 1-2 కూడా ఉండవు. ఓకే అది కూడా ఇబ్బందికరంగా ఉంది అంటే మేము తీసేద్దామని ఆలోచిస్తాం సార్. నిజంగానే ఇప్పుడు మీరు కన్సిడర్ చేస్తున్నారు, అది ఏదైనా ఇబ్బందిగా ఉందంటే ఆ డైలాగ్ తీసేస్తాం సినిమాలో. సెన్సార్ వాళ్ళు ఉంచారు కదా సార్, ఏదో ఉంటుంది కదా, అది అవేం ఉండదులేండి సార్ థియేటర్లో. అసలు కంప్లీట్గా మీరైతే సార్ మూర్తి గారు కేరామ్ సినిమా మీరు పిచ్చగా ఎంజాయ్ చేస్తారు, ఐఎమ్ షూర్. డైరెక్ట్ గారు మూర్తి గారు సార్, ఇప్పుడు పచ్చి బూతులు అన్నారు కదా, మీరే పండు బూతులు ఎలా ఉంటాయి మీరు ఒకసారి చెప్పండి, అది కూడా వింటాం. తెలియాలి కదండి మాకు, అంటే పచ్చి బూతులు అంటే మన అవతల పండు బూతులు ఎలా ఉంటాయి సార్? మూర్తి గారు ఇప్పుడు ఒక 4 ఫ్రెండ్స్
క్లోజ్ ఫ్రెండ్స్ మందు తాగుతూ సరదాగా అక్కడేమో అమ్మాయిలు లేకుండా మాడుకుంటే ఎలా ఉంటుంది? ఒక నలుగురు అమ్మాయిలు ఓ పార్టీ చేసుకుంటా వాళ్ళు ఓపెన్‌గా అలాంటి దాంట్లో డైలాగులు రాసుకున్నారు కొన్ని. అయి ఏమి సినిమాలో ఉండవు. అంతేనా? నాకు అనిపించింది. ఆ. అది అందరికి మరి ఫ్యామిలీస్ సినిమాల్లో అనిపించింది. లేనప్పుడు ట్రైలర్‌లో, లేదు టీజర్‌లో, ఇప్పుడు గ్లిమ్స్‌లో వచ్చినాకే ఎందుకండి? వచ్చిన అంటే దీనికి లేడీస్ చూసినప్పుడు ఒక టీజర్ చూస్తే అరే ఇదేదో బూతు సినిమా అని పక్కన పెట్టే అవకాశం కూడా ఉంది కదా! మీకు ట్రైలర్ టీజర్ మొత్తంలో బూతే కనపడిందా? అవును. అంత బూతులు ఎవరైనా వాడతారా? రీసెంట్‌గా చూస్తే 'నాని' అట్లా తయారయ్యి కొన్ని ట్రైలర్‌లో, టీజర్‌లో, సినిమాలో 'నాని' చేశాడు. 'నాని' తర్వాత ఈ రోజు మళ్ళీ 'కిరణ్ అబ్బవరం' అదే ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా! నాని గారా? ఆ! లాస్ట్ మూవీ 'నాని'ది ఏంటండి? అందులో కూడా 'నాని' అట్లనే ఉన్నాడు. మొత్తం బూతులే అది నాకు మాట్లాడాడు. తెలీదు. దీని మీద ఏమంటారు 'నాని' గారు? సారీ ఆ 'కిరణ్' సినిమా గారు. నాని 'నానినే' గారిది హిట్ అయింది కదండి ఆ సినిమా. ఇది ఇటు అంటే క్యారెక్టర్. హిట్ కాబట్టే మీరు నేను చేసారా అలా అని కాదండి. అడుగుతున్నా. లేదు నా ఎక్స్ప్లెనేషన్ లేదని ఒకసారి చెబుతున్నా, వినండి. క్వశ్చన్ నా వేశారు. ఉద్దేశం ఏందంటే సమ్మతమైన సినిమా నేను ఒకటి చేశానండి. చాలా పద్ధతైన సినిమా చేశా. మీకు ఎక్కడా లేకన్నా చాలా పద్ధతమైన. ఎందుకు మరి థియేటర్ అంటే ఇప్పుడు నేను తప్పుగా ఏ సినిమా గురించి నేను ఇక్కడ జడ్జ్ మీరు అదే పనిగా 'కిరణ్ అబ్బవరం' ఇలా చేస్తారని నేను అడుగుతున్నాను. నేను రీసెంట్‌గా సినిమాకెళ్ళానండి ఓ సినిమాకి. వెరీ గుడ్ ఫిల్మ్. చాలా మంచిగెళ్ళింది. దాంట్లో బూతులకి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. డజంట్ మీన్ వాళ్ళు టీజర్‌లో పెట్టలేదని కాదు కదండీ. మీకు అర్థమైందా నేను చెప్పింది? అవి సినిమాలో ఉంటే మీకు ఓకేనా? మీరు థియేటర్‌కెళ్ళినప్పుడు ఆ బూతులుండి అక్కడ అందరూ అది నవ్వుతుంటే అసలు ఎక్కడే గాని మీరు క్యారెక్టరేషన్ తాలూకు ఫ్యామిలీ ఆడియన్స్ అన్నారు కదా! అవునండి. ఫ్యామిలీస్ లేడీస్ అమ్మ, తాత, అత్తమ్మ ఏదో చెప్పారు కదా! అవును. మొత్తం లైన్‌గా. లేడీస్ అంతా చూడొచ్చా? లే చూడలేరు కదా! లేదండి జెన్యూన్‌గా చెప్తున్నాను. మీరు 'కేరామ్' సినిమా ఇదే క్వెషన్ ఖచ్చితంగా నేను 1, 10 సార్లు ఆలోచించుకొనే ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు వాడలేదు. నేను 1, 10 సార్లు మీరు సినిమా చూసిన తర్వాత మీకు ఆ ఏ 1% ఫీలింగ్ రాదంటే నా గ్యారంటీ. అది 100% రాదు. మేము కేర్ ఎందుకు ముందు పెట్టామనడానికి రీజన్ ఏంటంటే నేను ఇంతకుముందు చేయలేదు ఇలాంటిది. ఈడి క్యారెక్టరేషన్ చాలా చిల్లర క్యారెక్టరేషన్ మేము ప్రెజెంట్ చేస్తున్నాం. ఆ సిట్యుయేషన్‌లో ఒక అమ్మాయి అలా బిహేవ్ చేస్తే ఎవడున్నా సరే చచ్చిపోవాలనే ఫీలింగ్ వస్తది. ఆ టైంలో లూడో ఆడదాం అంటే వాడు ఇంకా లేదండి నేను ఆడలేను పక్కకెళ్ళి వస్తాను అంటే మీరు సినిమా థియేటర్ నుంచి బయటికెళ్ళిపోతారు. నా సిట్యుయేషన్ అలాంటిదప్పుడు. నిజంగా నేను ఆ అమ్మాయి చేసే పనికి ఆ మంచి టైంకి డైలాగ్స్ కూడా ఉంటాయి కదా! అంటే ఇప్పుడు లూడో ఆడదామంటే అప్పుడు నేను ఒక్క నిమిషం ఆగండి 10 నిమిషాలు నాకు చిన్న పనుందని క్యారెక్టర్ ఆ పెయిన్ ఆ టైంలో ఉంటది. మీకు రేపు మూవీలో చూసేటప్పుడు ఆ పెయిన్ మీకు అర్థమవుతది. బట్ మిగతా వీఆర్ వర్డ్స్? కన్సిడరింగ్ అండి. లేదండి. అంటే మిగతా వర్డ్స్ మేము గురించి? ఎన్ని చెప్పినా ఐయామ్ కన్సిడరింగ్ ఆ చిన్న పదం ఇబ్బందుంది. అది మ్యూట్ ఎలాగో అయిపోతది. అండ్ మిగతాది అసలు ఏం లేదండి సినిమాలో. డైరెక్టర్ ఇప్పుడు గారు, ఒకటే ఒకే డైరెక్టర్ ఒకటి గారు, ఒక డైరెక్టర్ నిమిషం గారు. అండి ఒక నిమిషం. నేను ఒకటండి 'లిటిల్ హార్ట్స్‌లో' ఒక డైలాగ్ ఉంది. తగులుతుంది కొంచెం ముందుకు జరగని. లే సెన్సార్ మరి యాక్సెప్ట్ చేశారుగా. అంటే ఫ్యాక్ట్ అది. ఉన్న ఫ్యాక్ట్ అది. ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్‌గా చెప్పారు. అంటే ఏదది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం. ఇంకో 30 ఇయర్స్ గ్యారంటీ. ఒక నిమిషం చాలా సీరియస్గా మాట్లాడుతున్నా. నేను జోక్ చేయట్లేదండి. ఇప్పుడు 1993 అనుకుంటా 'చిత్రం బళారే విచిత్రం' అంటే 35 ఏళ్ల క్రితం. నేను లేడీ గెటప్ వేసుకుని లేడీస్ బాత్రూంలో మొగళ్ళు ఆ లేడీస్ బాత్రూంలోకి వెళ్తా. బయట లేడీస్ పరిగెట్టుకొస్తారు. బయటకు వచ్చి ఏంటి ఇంతమంది పరిగెడుతుంది అంటే పాము కనపడింది అంట. సెన్సార్ ఏమన్నారు పాము మాత్రం తీసేయండి అన్నారు. ఎందుకు చెప్తున్నానంటే మొత్తం థియేటరు ఆ పాము అన్న సౌండ్ లేకపోయినా ఎంజాయ్ చేశారండి. ఫ్యామిలీస్ అందరూ వెళ్ళారు కదా. అంటే వాట్ అవర్ హీరో ఇస్ ట్రైంగ్ టు సే ఇస్ ఆర్ వీఆర్ ట్రైంగ్ టు సే ఇస్ ఇది ఏదో సొసైటీకి మనం చెప్పట్లేదండి. సొసైటీలో వాళ్ళు ఎలా ఉందో దాన్ని ఒక యథార్థంగా ఒక సినిమా తీసాం. సిచ్యువేషన్ ఆఫ్ ఇవాళ లస్ట్కి లవ్కి ఇన్ఫాక్చుయేషన్కి తేడా తెలియకుండా వెళ్తున్నారండి జనాలు. దేర్ ఆర్ డిఫరెంట్ క్యారెక్టర్స్. అలాంటి ఒక క్యారెక్టర్ని చెప్పాలని డైరెక్టర్ ట్రై చేశాడు. అది ఎలా చెప్పాలో చెప్పాము. మీరు సినిమా చూడండి. సెన్సార్ ఏం కట్ చేస్తారో లేదో తర్వాత చూద్దాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. నరేష్ నరేష్ గారు గారు. ఆ టీజర్‌లో గ్లిమ్స్ పక్కన పెడితే గనక మీరు మాట్లాడే దాంట్లో ఎక్కువ బూతులు కనిపిస్తున్నాయండి. ఒక నేనా? సీనియర్ ఆర్టిస్ట్ అయ్యుండి మీరు ఇట్లా ప్రెస్ మీట్‌లో అలా మాట్లాడడం కరెక్టా? నేనేం ఇంతమంది బూతులు లేడీస్ మాట్లాడాను? ఉన్నారు, లిటిల్ హార్ట్స్ లేడీస్ బ్రహ్మాండ ఉన్నారు, సెన్సార్ ఒక అయిన హీరోయిన్ సినిమా ఉంది, కాదు. మేమున్నాము. చిత్రబళయాత్రం సెన్సార్ అయిన సినిమా. ఇంకేమన్నా మాట్లాడాలని చెప్పండి. ఏంటమ్మా మీరు కూడా నా గురించి కాదు అలా- నరేష్ గారు, నరేష్ గారు. ఇందాక మీరు ఇందాక స్టార్టింగ్ లోనే మైక్ పట్టుకుని ఏం చెప్పాలి హైలైట్ పాయింట్ అంటూనే స్టార్ట్ చేశారు స్పీచ్. అవును. స్పీచ్ డల్గా ఉన్న ఇప్పుడు మీరే హీరోగా అయిపోయి మొత్తం డామినేట్ గా మొత్తం ఎంటర్టైన్ చేస్తారు ఇప్పుడు అంతా. అవును. ప్లస్ నిజంగా చెప్పాలని ఇందాక చెప్పినట్టు ఇంకో 30 ఇయర్స్ మీ ఎనర్జీకి 30 ఇయర్స్ కాదు ఇంకో 40 ఇయర్స్ కూడా ఉంటారు నాకు తెలుసు గ్యారంటీ. ఓకే. సో దాని డౌట్ లేదు సార్. ఫైనల్గా ఏంటంటే ఇందాక ప్రొడ్యూసర్ని ఇన్స్పైర్ అయ్యి నేను కూడా సినిమా చేయాలని ఇట్లాంటి కథ నాకెందుకు రావట్లేదని ప్రొడ్యూస్ చేయాలని అన్నారు. అవును. దాని గురించి ఏమడతారు? దాని గురించి ఇప్పుడు రెండు అంటానండి. ఒకటి
ఒక సినిమా తీసినప్పుడు ఎక్కువ మంది జనాలు చూడాలి. దానికి ఎలా సెన్సార్ ఉంది. ఏం తీయాలో వాళ్ళు తీస్తారు. ఏం ఉంచాలో వాళ్ళు ఉంచుతారు. కాబట్టి ఒక మంచి సబ్జెక్ట్ వచ్చింది. క్లియర్‌గా ఇలాంటి అపురూపమైన రేర్ సబ్జెక్ట్ వచ్చింది అనేది నేను చెప్పాను ఒకటి. ఇవాళ ఎవరు హీరో మీరా, మూర్తి గారా ఎవరని మేము చూస్తున్నాం. ఫినిష్ కాదు, కాదు. ఈ next అంటే మీరు ఇన్స్పైర్ అయినాక మీరు ప్రొడక్షన్ మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది మళ్ళీ ఇప్పుడు చేయండి. ప్రొడక్షన్ ఎప్పుడు చేస్తూనే ఉంటాం. మంచి కథ కోసం చూస్తున్నాం. అదే చెప్పాను నేను. మాకు మంచి కథలు ఉంటే ఇవ్వండి అని చెప్పాం. బస్ డైరెక్టర్ ఒకసారి హీరో గారు మీరు అంటే వైబ్ ఫిల్మ్ అని చెప్తున్నారు. యాక్చువల్గా సరే ఆ డైలాగ్స్ అపార్ట్ చాలా జోవియల్గా యూత్ఫుల్గా ఉంది. అది ఓకే. అంటే సినిమా ఏంటి అంటే ఒక లైట్ రివ్యూలో అలా వెళ్ళిపోద్ది. అంటే లైట్ రివ్యూలో అలా వెళ్ళిపోయి కదా. ఎవ్రీ పేరెంట్స్ కనెక్ట్ అయ్యే ఫిలిం సార్. అది ఇంకా మేము చూపించలేదు. ఎవ్రీ పేరెంట్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చి వాళ్ళ పక్కన పిల్లలు ఉంటే వాళ్ళు చూస్తూ బయటకు నడుచుకుంటూ వస్తారు. డెఫినెట్లీ క్లైమాక్స్ ఆ ఇంపాక్ట్ ఇస్తుంది. దాన్ని ఇంజెక్ట్ చేయడం కోసం వీళ్ళు ఎంత చిల్లరగా ఉంటే పేరెంట్స్ అలా ఫీల్ అవుతారు అనేది క్యారెక్టరేషన్. కిరణ్ గారు రాజేష్ గారు మీతో ఒక క్వశ్చన్తో క్లోజ్ చేస్తాను. చెప్పండి సార్. మీ నాన్ థియేటర్ చాలా కష్టంగా ఉంది, థియేటర్ మార్కెట్ చేయడం కూడా కష్టంగా ఉంది, రెండు కూడా. బట్ మీరు మాత్రం చాలా ప్లాన్డ్గా చకచక మార్కెట్ చేయడం కనుక సక్సెస్ సీక్రెట్ ఏంటి? అలాగే అన్నపూర్ణ లాంటి పెద్ద సంస్థతోటి చాలా తక్కువ టైంలో టైఅప్ అవ్వగలిగారు. దీని సక్సెస్ సీక్రెట్ ఏంటి చెప్పండి చాలు. అంటే ముందు సినిమాలన్నీ కొంచెం మంచిగా ఆడటం వల్ల, రెగ్యులర్ ప్రొడ్యూసర్ అవడం వల్ల, ఈ సినిమా కూడా నేను ఆహాకి డిజిటల్ చూపించామనండి. డిస్ట్రిబ్యూటర్లు అంటారా, నేను బేసిక్గా డిస్ట్రిబ్యూటర్ని. వాళ్ళకి నష్టం వస్తే నేను ఉంటాను. అందువల్ల నా సినిమా సేల్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఈజీ అవుతుంది. అంతే, అంతకుమించి లాజిక్ ఏం లేదు. అన్నపూర్ణతో టైప్ అవడం అంటే ఆ కథ అన్నపూర్ణ దగ్గరికి తీసుకెళ్ళిందండి. ఆ కథ వల్లే అన్నపూర్ణతో టైప్ అయ్యే అవకాశం వచ్చింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కిరణ్ గారు నరేష్ గారు స్పీడ్ చూస్తుంటే ప్రెస్ మీట్లకు కూడా సెన్సార్ బోర్డు వాళ్ళు వచ్చినట్టున్నారు. సెన్సార్కి సబ్మిట్ చేయండి, మీరు షూట్ చేసి ఆ తర్వాత టెలికాస్ట్ చేసుకోండి అనేటట్టున్నారు. కాదండి, మీ ప్రశ్నల మధ్య మా సమాధానాలు కదా. అసలు మీకు సెన్సారా నాకు సెన్సారా? చెప్పండి. లేదు అంటే సినిమాలో వైబ్ అయింది ఇంకా మేము చూడలేదు, కానీ మీ వైబ్ బాగుంది. నో వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. నిజంగా నాని ఆయన డైరెక్టర్ చెప్పింది కరెక్ట్ అండి. ఇది అబ్సల్యూట్ ఫ్యామిలీ ఫిల్మ్ అండి. సెన్సార్ ఏది ఉంచారు, బట్ సిచ్యువేషనల్గా ఎమోషనల్గా ఇది ఫస్ట్ సినిమా కాదండి. రామ్ గోపాల్ వర్మ బిగినింగ్ సినిమా నుంచి వస్తుంది. ఏం చెప్పాలో యథార్థంగా నేకెడ్ ట్రూత్గా చెప్పడం అనేది చాలా సినిమాల్లో వచ్చింది, కొత్త కాదు. కాకపోతే ఈ యొక్క ఎమోషన్, ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ ఒక కొత్త ఫార్మాట్ అండి. 2025 ఫార్మాట్ అది. అంతే. కిరణ్ గారు సార్, ఇందాక మీరు స్పీచ్లో కాంపిటీషన్ గురించి అది మాట్లాడారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అమరన్ వచ్చింది, లేకపోతే లక్కీ భాస్కర్ వచ్చింది. మీరు 3 సినిమాలు ఆడిని అన్నారు, కానీ బట్ ఒక అమరన్ తప్పితే మిగతా 2 సినిమాలు కూడా వాటి టాక్కి, వాటి ఎక్స్పెక్టేషన్స్కి ఇంకా కొంచెం అండర్ పర్ఫామ్ చేసినాయి అని చెప్పాలి. అంటే ఇంకా ఎక్కువ రావచ్చు అనుకున్నారు, బట్ ఇంకా కొంచెం అండర్ పర్ఫామ్ చేసినాయి అనుకున్నారు. బట్ మీ ప్రొడ్యూసర్ గారు కూడా ఒకప్పుడు డిస్ట్రిబ్యూటరే. యూజువల్లీ ఏంటంటే మన దీపావళి అనేది కొంచెం డ్రై సీజన్ మనకి. ఇప్పుడు కూడా మల్టిపుల్ రిలీజెస్ ఉన్నాయి. మిత్రమండలి ఉంది, తెలుసు కదా ఉంది, డ్యూడ్ ఉంది, ఇప్పుడు మీ సినిమా ఉంది. కొంచెం ఈ కాంపిటీషన్ ఇంత టైట్ షెడ్యూల్లో ఒక దివాళీ లాంటి అన్ సీజన్లో అవసరం అంటారా? అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, నా దృష్టిలో కాయ్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ హిట్. అది మీకు ఎంతవరకు నాకు అర్థం కాదు. అంటే బికాస్ ఆఫ్ సార్ నాకు దొరికిన అండర్ పర్ఫామ్ చేసిన వాటి మేబీ సార్, అంటే అదే నాకు అర్థమైంది సార్. యా, చాలా మంది సినిమా చూసి నిజంగా అది 55-50తోనే ఎంతో ఆగింది, నిజంగా 100 కోట్లు చేసే సినిమా అన్నది నేను విన్నాను, అందరూ అన్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆ టైంకి రావాలనిపించింది, వచ్చాము. మేబీ మాకున్న థియేటర్స్కి, మేము పెట్టిన బడ్జెట్కి దట్ ఈస్ బిగ్గెస్ట్ హిట్ మాకు. అదే కదా, ఆబ్వియస్లీ మీరు అదే చెప్తున్నారు. కాంపిటీషన్ వల్ల థియేటర్స్ అన్ని కలెక్షన్స్ అనుకున్న దానికంటే తక్కువ వచ్చింది. అంటే ఇప్పుడు దివాళీకి ఫస్ట్ మనమే అనుకుంటా కదా సార్, ఇది వేసింది ఫస్ట్ 2 నెలల ముందు వేసాం సార్. కే ర్యాంప్ అన్నది దివాళీకి ఫస్ట్ మేమే వేసాం సార్. ఇప్పుడు అన్ని సినిమాలు వస్తున్నాయి, దివాళీకి అయితే ఫస్ట్ మేమే వేసాము. ప్రతి సినిమాకి ఇదే జరుగుతుంది. మొన్న కిష్కిందపురి మిరాయి జరిగింది, అప్పుడు వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు, మేము ముందేసాం అని చెప్పి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ముందేసినా వెనకాల వేసుకున్నా చివరికి డ్యామేజ్ వరకు వచ్చేటప్పటికి ఆ క్యాలిక్యులేషన్స్ ఏమి సరిపోవు కదా. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను చెప్తాను సార్ దీనికి ఆన్సర్. ఆ వచ్చే ముగ్గురికి ఎవరికి డ్యామేజ్ అవుతుందో ఆ ప్రొడ్యూసర్లు చూసుకుంటారు. నా సినిమాకి ఏ డ్యామేజ్ అవ్వదు, నాకుండే డిస్ట్రిబ్యూటర్లు అంతా స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూటర్లు. నైజాం దిల్ రాజు గారు ఉన్నారు,
నాకు కావాల్సిన థియేటర్లు వస్తాయి. నా సినిమా బాగుందనుకోండి 10 రోజులు ఆడుద్ది, బాగాలేదనుకోండి ఒక రోజు ఆడుద్ది. ఐఎమ్ ప్రిపేర్ ఫర్ దట్. ఓకే. సార్ నరేష్ గారు, కిరణ్. నరేష్ గారు యాక్చువల్ ఒక సాంగ్ ఉంది సార్, 20లో చేయని అల్లర్లు 60లో చేస్తే ఏం లాభం అని. కానీ మీరు 20లో అల్లర్లు చేశారు, ఇప్పుడు 60లో కూడా అల్లర్లు చేస్తున్నారు. అసలు మీ సీక్రెట్ ఏంటి సార్? అంటే ఇది రాగి ముద్ద, జొన్న రొట్టె, కోడి పులుసు. కిరణ్ సార్ మామూలుగా జనరల్గా కొన్ని సినిమాలు యూత్ని ఫస్ట్ టార్గెట్, ఓపెనింగ్స్ టార్గెట్గా పెట్టుకుని కొంచెం ప్రోమోస్ కట్ చేస్తారు, టీజర్ కట్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్యాటర్న్లో కట్ చేసిన టీజర్ అనేది అని అంటే సార్ 100% ఈ సినిమా కంప్లీట్లీ యూత్ సెంట్రిక్ ఉండి ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసేలానే ఉంటుంది. ఎవరైనా ఏం చేస్తారు సార్, టీజర్ కట్ చేసేటప్పుడు టు గ్రాప్ ద అటెన్షన్, అరే ఈ సినిమా వైబ్ ఏంటి, ఎలా ఉండబోతుంది అన్నది. కే ర్యాంప్ అనే సినిమా వైబింగ్ సినిమా సార్. ఆ వైబ్ తెలియాలి. అండ్ నేను చేసిన ముందు చిత్రాలతో పోల్చుకుంటే దీంట్లో ఈసారి ఓకే కిరణ్ ఇలా ఎనర్జెటిక్గా ఇలా చేయబోతున్నాడు అన్నదే ప్రజెంటేషన్ చేస్తాం కదా సార్. గ్లిమ్స్లో టీజర్లో చేసాం, ట్రైలర్లో మీరు ఇంకా చూస్తారు ఇంకా ఎలా ఏముండబోతున్నాయి అదర్ ఎమోషన్స్ అవన్నీ. ఒక హీరో ఒక ఇమేజ్ చట్టంలో ఇరుక్కోకుండా కొన్ని ఎక్స్పెరిమెంట్ సినిమాలు చేస్తారు. ఇలా వాళ్ళకి పర్సనల్గా ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టం, కొంతమంది యాక్షన్ అంటే ఇష్టం. అట్లా మీ కెరియర్లో వరుసగా అన్ని జోనర్లు చేశారు, లాస్ట్ కా కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు. సో మీకు పర్సనల్గా ఎలాంటి జోనర్లో ఎలాంటి హీరోగా మీకు భవిష్యత్తులో పేరు తెచ్చుకోవాలని ఉంది అని అడిగితే? సార్ ఐ ఆల్వేస్ వాంట్ టు బీ ఏ బిగ్గెస్ట్ కమర్షియల్ హీరో సార్. ఐ లవ్ కమర్షియల్ ఫిలిం. ఓకే ఫార్మాట్ మారుతూ ఉండొచ్చు, ఇయర్ మారే కొద్ది కమర్షియల్ సినిమా డెఫినేషన్ మారచ్చు, బట్ ఐ వాంట్ టు బి ఏ కమర్షియల్ హీరో. కిరణ్ గారు సార్ సార్ కార్టూ ఎప్పుడు చేస్తారు ఏంటి? అది ఇంకా లేదు సార్, డిస్కషన్ లేదు, చూడాలి ఇంకా. అంటే స్టోరీ ఇంకా ఇంకా లేదు సార్, స్టోరీ ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, డిస్కషన్ లేదు, చూడాలి ఇంకా. మన OG2 చూసారు కదా, ఓజీ చూసారు కదా? ఓజీ చూసాను సార్. ఎలా అనిపించింది మీకు? ఏంటి నాకు బాగా అనిపించింది సార్. అంటే ఓజీతో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే సార్, ఆ 2.5 గంట థియేటర్లోతో పాటు ముందు 4 రోజుల నుంచి వైబ్ అయిన ఒక యుఫోరియా ఉంది కదా సార్. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ, నాకు తెలిసి ఇప్పుడు మేము కాలేజ్ డేస్లో నేను పవన్ కళ్యాణ్ గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్. అప్పుడు కట్అవుట్స్ కట్టడం, బ్యానర్లు వేయడం, చాలామంది చదువుకొని అలా వెళ్ళిపోయి జాబ్ చేసుకుంటూ వాళ్ళు సరేలే అని కొంతమంది అంటే అది ఉంటుంది కదా, ఇంకా పరిగెత్తుకుంటూ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడని వాళ్ళు కూడా అలా వెనకాలకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఓజీతో నాకు తెలిసి మళ్ళీ అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ఒక్కసారిగా వైబ్ అయ్యి ఆ ఓల్డ్ డేస్ అంతా గుర్తు తెచ్చుకొని ఆ 2.5 డేస్ని ఆ 4 డేస్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పటి నుంచి ఆ 3 డేస్ ఎలా అయితే ఒక ఎంజాయ్ చేశారు చూడండి సార్. చాలామందికి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మోర్ దెన్ సినిమా ఆ 4 రోజులు వైబ్ అయిన విధానం చాలా బాగా ఎంజాయ్ చేశారు సార్. అంటే మీరు ఫ్యాన్స్కి ఆకలి తీరింది అంటున్నారు, మీ ఆకలి కూడా తీరిందా? సార్ ఇంకా ఆకలి అనే దానికి చాలా డెఫినేషన్స్ ఉంటాయి సార్, బట్ సుజిత్ అన్న చాలా బాగా చూపించారు ఆ అన్నని, పవన్ కళ్యాణ్ గారిని. వీ ఎంజాయ్డ్. ఓకే నాని గారు, చైతన్య నాని గారు ఒక్క నిమిషం. చైతన్య ఇందాక సాంగ్స్ రిలీజ్లో సెకండ్ సాంగ్ ఉంది, అందులో అలా వైకుంఠపురం ఆ ట్యూన్ కొద్దిగా కనిపించినట్టు అనిపించింది నాకైతే. అలా వైకుంటారు సార్? ఏమో తెలియదు మరి, నాకైతే నాకు చేస్తున్నప్పుడైతే ఆరా ఏం అదేం అనిపించలేదు, మరి కంప్లీట్లీ న్యూగానే అలా ఓకే దానికి కానీ అంత మంచి ఆరా రీచ్ అయింది అని అనుకునే ఒక రకం సార్. ఏదైనా క్రియేటివ్ ఆర్ట్ అనేది ఒక వైబ్, ఒక కంపోజిషన్ ఎప్పుడు మనసులోండి వచ్చిన కంపోజిషన్ ఎప్పుడైనా ఆర్గానిక్గా వచ్చేదే. నేను ఎప్పుడైనా ఆర్గానిక్ కంపోజిషన్స్ ఇష్టపడతా. ఒక 10-15 మినిట్స్ 20 మినిట్స్లో ఒక ఆర్గానిక్గా అప్పుడు ఏమొస్తుంది ట్యూన్ అనేదే ఎప్పుడు సోల్ ఉంటుంది అనుకుంటా. సో యా సార్ నరేష్ గారు ఇక్కడ అవును సార్, ఇండస్ట్రీ బాగా మంచి హిట్ ఉంది కానీ కొంత పొలిటికల్గా ఏదో కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది సార్. అంటే ఇటు చిరంజీవి గారును బాలకృష్ణ గారి మధ్య చిన్న అది దానిపైన ఏమన్నా? చిరంజీవి గారు బాలకృష్ణ గారి మధ్య, చిరంజీవి గారు బాలకృష్ణ గారు అంటే మొన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసిన కామెంట్కి చిరంజీవి గారు వెంటనే ఒక లెటర్ కూడా రాయటం జరిగింది. ఇండస్ట్రీ దాని గురించి ప్రస్తుతం అది హాట్ టాపిక్ అయిపోయింది కదా. నేను అసలు చూడలేదండి అది, నేను చూడలేదు, నిజంగా చూడలేదు. నేను చెప్తుంటే నాకు ఇప్పుడు వస్తుంటే మా డ్రైవర్ ఏదో చెప్తున్నాడు, తర్వాత చూస్తాను, ఇప్పుడు చూస్తాను. నేను చూడలేదు, అది చూడలేదు, బాబా సాక్షి చూడలేదు. ఊపిరి అట్లా 8 షూటింగ్లు జరుగుతున్నాయి నైట్. థ్యాంక్ యూ. నాని గారు, కిరణ్ గారు సార్ రీసెంట్గా నేను అమలాపురం వెళ్ళాను. అమలాపురం ఓకే సార్. మీ కే ర్యాంప్ సార్ కిరణ్ ర్యాంప్ అని నేను అనుకున్నాను అసలు యాక్చువల్గా. సార్ మా ఫ్రెండ్ వచ్చి కొత్త ర్యాంప్ ఆడిచ్చేహెడ్రా అన్నాడు. ఏంట్రా అసలు అది అర్థమా అంటే మాకు అలా అనిపించింది అన్నాడు. మీ కే ర్యాంప్ ఏంటో తెలీదు,
ముందుగా మీ సినిమాకి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అంటే సార్. నవేడేస్ వల్గర్గా కాకుండా తెలిసి తెలియని ఒక కామెడీ ఉంటే అది జనాల్లో ఎలా వెళ్తుందో లిటిల్ హార్ట్స్ చూసాం. ఇది కూడా అలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కడలి బ్రహ్మ గారు, బ్రహ్మ కడలి, ఈ ఓనం సాంగ్ కానీ ఇంకొక సాంగ్ రిలీజ్ చేశారు. ఆ ఫ్లవర్స్తో ఒక చెరువంతా నిండిపోయింది ఎర్ర కలవ పువ్వులతో. అది ఎక్కడ చేశారు, ఎక్కడ చూశారు, ఎక్కడ నుంచి తెచ్చారు ఆ లొకేషన్? కేరళలో కొట్టాయం అనే ఒక ఊరు ఉందండి. అక్కడ ఒక 100 to 200 ఎకర్స్ ల్యాండ్లో ఆ ఫ్లవర్స్ అవి ఉంటాయి. అవి రెగ్యులర్గా అన్ని సీజన్లో ఉండవు. ఆ సీజన్ కోసం మనం షూట్ ప్లాన్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఆ సాంగ్ అక్కడ చేసాం. దానికోసం వెళ్ళాం అక్కడ. సో అందుకని ఆ విజువల్ అంత గ్రాండ్గా వచ్చింది. ఆ వానం సాంగ్లో కూడా వీళ్ళిద్దరూ డాన్స్ చేసేది ఒకలాంటి చిందులా చేశారు. అది చాలా కనెక్ట్ అయింది ఆ పాట. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. అది అలా చేశారు. అది కేరళ కాబట్టి కేరళ ట్రెడిషన్ తగ్గట్టు మనం తీసుకుని అలా చేసామండి. హాయ్ యుక్తి. ఆల్ ద బెస్ట్. యుక్తి. యుక్తి హాయ్. Ma'am, generally, no one talks about the heroine character generally in press meets, but here everyone is talking about your character. What makes you accept the mental character in this movie? I mean, I can't say it's mental. See, if I talk about it, it's not mental or something. But it's definitely a very important character in the film, and I won't say it's mental. It's, I mean, she is what she is. I mean, but I can't wait for October 18th, to be honest, so that people can actually see it. I don't know how much I can talk about the character. Yeah, but it's wild. It's a wild ride, completely stress buster. This film. And I'm very excited. Generally, the Kiran is the shy guy in a romance scenes. How would you develop the chemistry between you and Kiran? To be very honest, I think the first scene we were shooting, it was like it needed that chemistry like between us the first day of shoot. And first day only, I mean, we spoke and we became friends. And before that also we did some workshops and we spoke in general, normal life. How's it going with me? How it's going with him? And immediately we just became friends. So that the whole film, it was just it was easy for us to like do the whole film like that. Nani garu. Naresh sir saying that after K-Ramp you will be the top star in the Tollywood. This is the question for me only. Yeah. So Naresh sir saying that after K-Ramp you will be the big star in the Tollywood. What about your comment on that? Tu nimbu mirchi. Nani, That is my comment. నాని గారు సార్ విజువల్స్ అన్నీ బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. దీనికి మీరు అంటే ఇది ఏదన్నా క్యారెక్టర్లు చూసారా రియల్ లైఫ్లో, లేదా టోటల్ ఫిక్షనల్ స్టోరీనా? లేదు సార్, హీరో క్యారెక్టర్ నాదే, హీరోయిన్ క్యారెక్టర్ చూశాను, చూసి రాశాను సార్. సార్ మాకు అంటే పాతది నా ఆటోగ్రాఫ్ వెళ్ళినప్పుడు కేరళకి వెళ్తుంది, కేరళ ఇంట్రడ్యూస్ చేశారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది కూడా సేమ్ స్టూడెంట్ ప్రేమలు వాళ్ళ కేరళ నుంచి హైదరాబాద్ వచ్చి నేర్చుకుంటారు. ఇక్కడి నుంచి అయినా స్టూడెంట్ని అక్కడ పంపించారా? అలా లేదు సార్, సార్ అంటే అది రివీల్ చేయకూడదు కదా సార్. సో డెఫినెట్లీ సర్ప్రైజింగ్ ఉంటుంది సార్. ఆల్ ది బెస్ట్ సార్. కిరణ్ గారు, మీ కుడి చేతి మీద హ్యాండిల్ మీద టాటూ ఉంది అంటే మిమ్మల్ని ఎవరు హ్యాండిల్ చేయలేరు అని చెప్పడానికి ఆ టాటూ ఏంటంటే ఎలా ఉంటుంది అసలు? అంటే ఎక్కడ పడితే అక్కడ తాగి చిల్లరగా పడిపోతూ ఉంటాను, నన్ను హ్యాండిల్ చేయండి అన్నట్టు ఉంటుంది. హ్యాండిల్ మీ అని హ్యాండిల్ చేయాలని రిక్వెస్ట్ చేసుకోండి. అదంతే సార్. ఇంకోటి కే లోగోలో ఒక దేవుడి బొమ్మ ఉంది, అంటే డివోషనల్ టచ్ ఏమైనా ఉందా? డివోషనల్ టచ్ ఏం లేదు సార్, అంటే కేరళ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది కదా సార్, సో అందుకని అలా పెట్టామంత. డివోషనల్ టచ్ ఏం లేదు సార్. ఓకే రైట్, విష్ ఆల్ ది బెస్ట్. కిరణ్ గారు హాయ్ అండి. హాయ్ అండి. సో లాస్ట్ టైం దివాళీకి కాతో ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేని మీరు పరిచయం చేశారు. సో సినిమా కూడా చాలా నచ్చింది అందరికీ. మళ్ళీ దివాళీకి వస్తున్నారు, అది కూడా యూత్ఫుల్ ఎంటర్టైనర్తో. అండ్ మీరేమో చిల్లర్గా అంటున్నారు, తనేమో మెంటల్ గర్ల్ ఫ్రెండ్ అంటున్నారు. అండ్ మీతో పాటు పోటీగా నరేష్ గారి క్యారెక్టర్ కోసం కొంచెం క్యూరియాసిటీ ఉంది. సో ఆయన లైఫ్లో అంటే దగ్గరగా ఉంటుంది క్యారెక్టర్ అన్నారు. చాలా ఫేజెస్ ఉన్నాయి నరేష్ గారి లైఫ్లో. సో ఏ ఫేజ్ని తీసుకున్నారు ఈ సినిమా? సార్ నరేష్ గారి ఎనర్జీ అండి
బయట ఒక పాజిటివిటీ, ఎనర్జీ, ఇంత స్పోర్టివ్‌గా ఉంటారు గదా! ప్రతి ఒక్క చిన్న విషయాన్ని అదేదో ఇబ్బందికరంగా ఫీల్ అయ్యో, లేకపోతే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని డిఫెండ్ అది హీల్ బి వెరీ నేను దగ్గర నుంచి సార్‌ని చూసినప్పుడు వెరీ జాయ్‌ఫుల్‌గా, వెరీ స్పోర్టివ్‌గా ఒక యంగ్‌గా ఏవైతే అంటే ఇప్పుడు నేను ఐయామ్ యంగర్ టు హిమ్. నేను సార్ దగ్గర నేను చూసి అరే! ఇంత చిల్ అవ్వాలి గదా లైఫు. ఇంత హ్యాపీగా ఉండాలి గదా! డైలీ నిద్ర లేచినప్పటి నుంచి ఇంత పాజిటివ్‌గా ఉండాలి కదా! అని ఒక వైబ్ ఉంటది గదండీ! అదే ఈ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతది అంతే అండి. అంతకు మించి ఏం లేదు. అండ్ దట్ విల్ బి వెరీ ఫన్నీ వే. చాలా హ్యాపీగా మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ మీ కాలేజ్ డేస్‌ని ఏమైనా గుర్తు తెచ్చుకున్నారా? అంటే ఈ సినిమా మొత్తం చేసినప్పుడు? లేదండి. కంప్లీట్‌లీ కాలేజ్ డేస్‌ని గుర్తు తెచ్చుకున్నాను. ఐయామ్ థాంక్‌ఫుల్ టు దట్ అమల్ జ్యోతి ఇంజినీరింగ్ కాలేజ్. ఆ కాలేజ్‌లో వైబ్ అయిన విధానం గాని, ఒక 20 డేస్ అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ కాలేజ్ డేస్‌కెళ్ళిపోయాం. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. నాకు తెలిసి రేపు మీరు అంటే నేను నా పెర్ఫార్మన్స్ గురించి గాని అది నేను ఎక్కువ మాట్లాడుకోకూడదు. ఐయామ్ ష్యూర్ రేపు మీరు ఖచ్చితంగా కొంచెం ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను. మీరు అది ఎంజాయ్ చేశారు అంటే నేను ఎంత వైబ్ అయ్యానన్నది మీకు అర్థమైపోతుంది. నరేష్ గారు. డైరెక్టర్ గారు మలయాళం లవ్ స్టోరీస్ మీద కసి, కోపం అది చూపిచ్చారు కదా! అది మీదా? లేపోతే అందులో ఉన్న క్యారెక్టర్‌దా? కథలోదండి అది. కథ ప్రకారం రాయాల్సొచ్చిందండి అంతే. ఓకే. ఓకే. ఎవరిని ఉద్దేశించి కూడా కాదు. అలా అయిపోయింది అంతే. రాజేష్ గారు. సార్ ఆసియా మూవీస్ నుంచి ఒక్కొక్క స్టెప్ మంచి కథలు వస్తున్నాయి. ఈ కథల్ని మీరు ట్రాప్ చేస్తున్నారా? లేదు అంటే మీకు ఏమైనా R&D టీమ్ ఏమైనా పెట్టుకున్నారా? మీ దగ్గరికి వస్తున్నాయా? ఈ కథ హీరో గారు పంపారండి ఆనెస్ట్‌గా. అది స్టార్టింగ్ నేను స్పీచ్ చెప్పేటప్పుడే చెప్పాను. అంతే. నేను వినే సెలెక్ట్ చేసుకుంటున్నా. లక్కీగా ఈ మధ్యకాలం నాకు హీరో గారు పంపారు. హీరో గారు. సార్. ఇక్కడ. సార్. హను అబ్బవరం. కంగ్రాట్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. థాంక్ యూ సార్. మీకు ఈ ఇయర్ కూడా మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. నరేష్ గారు. సార్. సార్ ఇదివరకు సినిమాలో మావ అల్లుళ్ళు కాంబినేషన్ గాని, ఒక్క నిమిషం వినపట్లేదు. మావ అల్లుళ్ళు కాంబినేషన్ గాని, బావ బామర్దులు కాంబినేషన్ గాని చాలా ఫేవరెట్స్ ఉంటారు. సో ఆ కాంబినేషన్‌ని చాలా ఎంజాయ్ చేస్తారు. సో మీరు ఈ సినిమాలో ఎంత ఎంజాయ్ చేశారు? అండ్ ఎలాగో మీ క్యారెక్టర్ గురించి చెప్పట్లేదు. అండ్ కొన్ని మూమెంట్స్ ఏవైనా? అంటే జనరల్‌గా అమ్మా ఈ వైబ్స్ ఉన్నాయి. చెప్పాను కదా! మావ అల్లుళ్ళు అనేది చాలా బ్యూటిఫుల్ టర్మ్. ఎందుకంటే ప్రతి మావ అల్లుడు కనెక్ట్ అవుద్దమ్మా. 99% ఎవరో ఒకళ్ళు తప్ప వాళ్ళ ఉన్న వైబ్ వేరే ఉంటుంది. ఫర్ మెనీ రీజన్స్. డెప్త్ పోతే మన యొక్క సమాజంలో చాలా ఉంటుంది. సో ఆ వైబ్ అంటే అది చెప్పే కదా! నవ్వుకుంటారు, కొట్లాడుకుంటారు, పోట్లాడుకుంటారు, మందు తాగుతారు, హ్యాపీగా ఉంటారు. ఏం సమస్యలున్నా కలిసి సాల్వ్ చేసుకుంటారు. అదొక ఇది అంతకంటే నేను చెప్పకూడదు. దీంట్లో మాత్రమమ్మా మాకు అంటే ప్రతి సీను చాలా కష్టపడి ఆపుకున్నాం. నవ్వు మేము కంట్రోల్ చేసుకున్నాం. ప్రీ క్లైమాక్స్ ఒక సీన్ ఉంటుంది మాకు అందరికీ. దట్ వాజ్ ఎ మెమరీ అమ్మ. ప్రతి వాళ్ళు కూడా వి ఎంజాయ్డ్ సో మచ్. అండ్ హోల్ యూనిట్ త్రూ అవుట్ ఒక మూడ్‌లో వెళ్ళిందమ్మా. మీకు అంటే మీ క్యారెక్టర్‌కి సంబంధించి అన్‌ఫిల్టర్డ్ వర్డ్స్ ఏమైనా ఉంటాయా? లేదంటే ఏమా? అన్‌ఫిల్టర్డ్ వర్డ్స్ ఏమైనా మీ క్యారెక్టర్‌కి సంబంధించి ఉంటాయా? నా క్యారెక్టర్‌కి సంబంధించా? అంటే అన్‌ఫిల్టర్డ్ వర్డ్స్ అనేది ఏం లేదమ్మా. ఇప్పుడు ఫిల్టర్ అనేది మన సమాజం కోసం చేస్తాం. అంతే కదా! మనం బాత్రూంలో మాట్లాడుకున్నప్పుడు వేరే మాట్లాడుకుంటాం. చెప్తున్నా ఫ్రెండ్స్‌తో మాట్లాడుకున్నప్పుడు వేరే మాట్లాడుకుంటాం. ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఒకలా ఉంటాం. వేదిక మీద ఉన్న ఒకలా ఉంటాం. సో యథార్థంగా ఇవాళ కాలేజెస్‌లో ఎలా ఉన్నాయి, వాట్ ఆర్ దే టాకింగ్, హౌ దట్ ఈస్ ద కనెక్టివిటీ ఆఫ్ అ ఫిల్మ్ కదమ్మా. కాబట్టి నాకు అంటే ప్రతి క్యారెక్టర్‌లో ఒక అన్‌ఫిల్టర్డ్ ఒక యాంగిల్ ఉంటుంది. కాబట్టి అవన్నీ జనరల్‌గా యాజ్ పర్ స్టోరీ వెళ్తుంది అంతే తప్ప దేనికి పెట్టింది ఏం లేదమ్మా. దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఇప్పుడు మా జనరేషన్ అంతా మేము స్వాతి వీక్లీ అది చదివేవాళ్ళం. రాగి ముద్ద, కోడి పులుసు ఇప్పుడు తింటున్నాం. జొన్న రొట్టెలు తింటున్నాం. వీఆర్ ఎంజాయింగ్ లైఫ్. ఆయన చూడండి మూర్తి గారు వెంటనే ఎంత నవ్వు వచ్చింది ఆయన గారు చెప్పంగానే. ఆయనకి అదే సరే వాట్ ఎవర్ అదే మేము చెప్పేది కదా. కాబట్టి ఇటు మూర్తి గారు చాలా డేంజరస్ అండి. అసలు ఆయన నాలాగా ఎందుకుంటారు ఆయన? అమ్మో మా సెన్సేషన్ ఆయన కానీ. ఎనీవే సురేష్
సో అదమ్మా ఏం లేదు, ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ అ వెరీ ఫ్రాంక్ అండ్ టు ద సినిమా. కిరణ్ గారు సూపర్ సార్, మీరు కరెక్ట్గా చెప్పారు. హాయ్ కిరణ్ గారు హాయ్ అందరూ అండి. మూవీ హాయ్. గురించి మాట్లాడారు. ఎస్పెషల్లీ నాకు నచ్చింది ఇప్పటివరకు మీరు తీసిన మూవీస్ అన్నిట్లో దీనిలో బాగా నచ్చింది మీ స్క్రీన్లో చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ అండి. డిఓపి సతీష్ గారు ఎస్పెషల్లీ బేసిక్గా అమ్మాయిలకి ఐ షాట్స్ అవన్నీ తీస్తారు. సో మీ మీద మరి డైరెక్టర్ గారు ఎంత కాన్సన్ట్రేషన్ చేశారో మాకు తెలియదు. మీ ఎక్కువ ఐ షాట్స్ కనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. కిరణ్ గారు బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. గోడకు దబా దబామని గుద్దుకున్నారు కదా సాంగ్లో. సో ఆ పర్టికులర్ స్టెప్ చూడగానే షాక్ అయ్యాను నేను. అది ఎవరు కంపోజ్ చేశారు? మీరు చెప్పిన వెంటనే మీకు ఏమనిపించింది? విజయ్ మాస్టర్, పొలంకి విజయ్ గారు. అంటే క్యారెక్టరేషన్ నుంచి ఆ సాంగ్ ఎనర్జీ డిజైన్ చేస్తూ తలకాయ గోడ కొట్టుకునేది ఉంటుంది. మీకు ఏమైనా దెబ్బలు తగిలాయా? లేదు, దెబ్బలేం తగలేదు బ్రో. అండ్ వన్ మోర్, రాగడి అనే ఒక యూట్యూబర్ ఉంటుండే. సో మీరు ఒక ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు చెప్తున్నప్పుడు అది కింద పెట్టి ట్రోల్ చేశారు. నాకైతే సేమ్ అనిపించలేదు, కానీ చాలామంది బయట అలా అనుకుంటున్నారు. మీరు దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలి. లేదండి, అది యూట్యూబర్స్కి. అది ఎవరిని సంబంధించింది కాదండి. అది చాలామంది, కొంతమంది రగడి గారిదని, కొంతమంది బార్బెల్ గారిది, వాళ్ళకి అసలు సంబంధించింది కాదు. ఆ సిచ్యువేషన్లో హీరో క్యారెక్టరేషన్ చాలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయాలి. వీడికి మలయాళం సినిమాల మీద కొంచెం ట్రిప్ అవుతుంటాడు ఫస్ట్ నుంచి వీడు. ఆ క్యారెక్టరేషన్ తాలూకు ఎమోషన్ ఆ టైంలో అలా మాట్లాడే ప్రాసెస్లో వాడు నేను మాట్లాడితే ఇలా అలా క్యాజువల్గా అయిపోయింది, కానీ ఎవరిని ఉద్దేశించింది కాదు. ఒకవేళ ఉద్దేశించింది ఉంటే నేను డైరెక్ట్గా చెప్తాను, దాంట్లో ఇబ్బంది లేదు. నేను ఎవరిని ఒకరి పేరు కానీ ఒకరిని అలా ఎప్పుడు అది చేయనండి. అది అండ్ ఇంకోటి, ఒకవేళ పేరు ఎక్కడ వాడలేదు, బట్ అతనైతే రగడి గారిని అయితే కాదండి. కానీ రగడి గారు కావచ్చు, కానీ మీరు అక్కడ రివ్యూలు ఇమిటేట్ చేస్తూ పెట్టి చెప్పారు. సేమ్ మళ్ళీ నిన్న దీంట్లో కూడా నీకు ఎలివేషన్ ఎక్కువైపోయిన రివ్యూర్లు అంటూనే ఉన్నారు. మీరే అనింది సార్. చెప్పండి చెప్పండి. ఆ డైలాగ్ అయితే మీకోసమే పెట్టాను సార్. ఆ డైలాగ్ మీకోసమే పెట్టాను, చెప్పండి సార్. అయినా మనం అవే చేద్దాం మళ్ళీ. అదైతే మీకోసమే పెట్టాను సార్. మీరు నన్ను ఎప్పుడు చూసినా మీకు ఫస్ట్ ఏం కనిపిస్తుంది అంటే వీడు కొట్టద్దు, వీడికి ఎలివేషన్ పడద్దు అని అనేది మీకు ఉంటుంది. అందుకని ఆ డైలాగ్ యాక్చువల్గా మూర్తి గారిని దృష్టిలో పెట్టుకొని అందరూ బిల్డప్లు ఎక్కువైనా అంటే ఏం చేద్దాం అంటే అవే చేద్దామని చేసాం. బట్ ఇన్ వెరీ ఫన్నీ వే సార్. అదేం లేదు, జాగ్రత్తగా అంటే ఓపెన్గా చెప్పాలంటే ఈ సినిమా మీరందరూ నా మంచి కోరుకొని రివ్యూ రైటర్స్ కానీ, యూట్యూబ్ రివ్యూ రైటర్స్ కానీ మొత్తం అందరూ కిరణ్ ఇది చేస్తే బాగుంటుందమ్మా, అది చేస్తే బాగుంటుంది, అవన్నీ నేను కన్సిడర్ చేసిన సినిమాని కేరామ్ సార్. యూ విల్ సీ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ కేరామ్. చాలా జోవెల్గా ఉంటుంది. అందరి మీద కన్నా నా మీద నేనే ఎక్కువ జోకులు వేసుకుంటాను. అందుకే పేరు కుమార్ అబ్బవరం అని పెట్టాం. మీరు నన్ను బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే నా మీదే ట్రోల్స్ ఎక్కువ ఉంటాయి సినిమాలో. కిరణ్ చెప్పండి సార్, ఇంకేమన్నా ఏదో ఒకటి పెట్టేద్దాం సార్. ఏముంది, అచ్చు వచ్చినప్పుడు పెట్టడంలో తప్పే ఉంది సార్. కిరణ్ సార్ జనరల్ గా రివ్యూల ప్రస్తావన వచ్చింది. సార్ చెప్పండి సార్. జనరల్ గా వేరే రివ్యూవర్స్ ఎక్కువ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ క్రిటిసైజ్ చేస్తుంటారు. అలాంటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మీ బాధపడతారా ఏమన్నా? అది ఒక 4 గంటలు మాట్లాడుకోవాల్సిన విషయం సార్. ఎప్పుడన్నా సపరేట్గా కూర్చొని అదన్నీ మాట్లాడుకుందాం సార్. ఓకే, థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, ఈ హీరోయిన్ పేరు ఏంటండి సినిమాలో? క్యారెక్టర్ పేరు హీరోయిన్ పేరు మెర్సీ జోయన్. అంటే ఇది చూస్తున్నప్పుడు కొంచెం అంటే మీకు ఏమన్నా ఏం మాయ చేసావే సినిమా ఏమన్నా? అస్సలు సంబంధం ఉండదు సార్. అది క్లాస్, ఇది ఊరమాస్, అస్సలు సంబంధం. అదే డైరెక్టర్ గారు సార్, యాక్చువల్లీ కిరణ్ అబ్బవరం గారికి యూత్లో అంటే ఆంధ్ర సైడ్ కొంత బేస్ ఉంది. అండ్ ఇక్కడ కూడా ఇప్పుడు కా తర్వాతలా రైజ్ అయింది. అండ్ ఆ తర్వాత రిలీజ్ అయిన దిల్ రూబా అంత కరెక్ట్గా ఆడలేదు. అండ్ ఈ సినిమా మీద కొంచెం హోప్స్ ఉన్నాయి. సో ఎలా కన్వే చేస్తారు ఆడియన్స్కి, అంటే ఈ సినిమాకి థియేటర్స్కి రండి అని? అది మీరు చెప్పిందే సార్. ఓన్లీ కిరణ్ ఎనర్జీ చూడడానికే సార్. దాంట్లో అలా ట్రావెల్ అవుతూ ఆ ట్రాన్స్తో బయటకు వచ్చేస్తారు. ఆయన బిహేవ్ చేసుకుంటూ బయటకు వచ్చేస్తూ ఉంటారు. అలా యాక్ట్ చేశారు ఆయన.